for the introduction's sake. So, welcome, dear friends, for the Bold Talk. Today we have a very lovable, special, and a legendary guest with us, Sri B.V. Pattabhiram garu. ఆయన ఈరోజు టాపిక్ మెంటల్ వెల్ బీయింగ్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్, మెంటల్ వెల్ బీయింగ్ ఆఫ్ ఎన్ ఒక ఇండివిజువల్ మాత్రమే కాకుండా ఫ్యామిలీ వెల్ బీయింగే కాకుండా ఒక సొసైటీ యొక్క వెల్ బీయింగ్ గురించి కూడా ఆయన అథారిటీ ఉన్నటువంటి ఒక పర్సనాలిటీ. ఆయన గురించి మనం పరిచయం అక్కర్లేకపోయినా ఐ ఫీల్ ఇట్స్ అన్ ఆనర్ టు ఇంట్రడ్యూస్. సో గురు లైక్ ఫర్ us he is a guru, he is an elder అండ్ ఒక రకంగా పర్సనల్ గ్రోత్ కి ఒక ఫాదర్ ఫిగర్ అని చెప్పొచ్చు తెలుగు రాష్ట్రాల్లో. సో ఆయన ఇంట్రడ్యూస్ చేయడం ఇట్స్ అన్ ఆనర్ టు మీ. అండ్ వెల్కమ్ లీడర్స్ అండ్ ఎంటర్ప్రెన్యూర్స్. అండ్ టుడే అవర్ లైవ్ టాక్ విత్ శ్రీ డాక్టర్ బివి పట్టాభిరామ్ గారు, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ సైకాలజీ, ఫిలాసఫీ, పీజీ డిప్లొమా హోల్డర్ ఇన్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్, and he is also a diploma holder in guidance and counseling, PhD from Usmania University. సో ఆయన గురించి నేను కొద్దిగా చాలా సింపుల్ గా చెప్పడానికి ట్రై చేస్తాను. సో నాట్ ఓన్లీ ఫర్ హిస్ academic qualification, he has been conducting workshops on soft skills, HRD, and motivating students, teachers, professionals, entrepreneurs, and leaders, and every person across the society in India, USA, Australia, Malaysia, Thailand, Singapore, and Arab countries. And his books and audios and videos are so లేని పుస్తక షాపు, ఎస్పెషల్లీ పుస్తక షాప్ అంటే ఉండదు తెలుగులో. సో అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ఆయన. అండ్ హిస్ కెరియర్ స్టార్టెడ్ విత్ మ్యాజిక్. అండ్ మ్యాజిక్ నుంచి స్టార్ట్ అయినందుకు ఆయన లైఫే ఒక మ్యాజిక్. అండ్ హీ హాస్ క్రియేటెడ్ మ్యాజిక్ ఇన్ మెనీ families, many people's life. And while his field of education has been in psychology, his passion towards the art of magic made him one of the most celebrated magicians of the country. He traveled to every nook and corner of state, India, and other countries like USA, Australia, Southeast Asian countries, and Middle East. At each location, he left the audience spellbound with his magic. And he received numerous awards, accolades, and recognitions from government and private entities from across India and abroad. The University of Florida gave him an honorary doctorate for his tremendous work on hypnosis in the year 1983. So the mayors of Nashville and New Orleans, USA gave him honorary citizenship. So and a global Indian is with us, and we can see that the pictures speak louder than words అంటారు. ఆయన ఎలాంటి ప్రస్థానం చేశారో ఒక పిక్చర్స్ చెప్తున్నాయి. దట్ రాజీవ్ గాంధీ గారు, శంకర్ దయాళ్ శర్మ గారు, సో ప్రెసిడెంట్ నారాయణ గారు, అబ్దుల్ కలాం గారు, సో యు నేమ్ ఇట్. సో ఆయన ఎన్టీ రామారావు గారు, పివి నరసింహరావు గారు, చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు, సో టిఎన్ శేషన్ గారు, వెంకయ్య నాయుడు గారు, సో అక్కినేని నాగేశ్వరరావు గారు, బాల మురళీ కృష్ణ గారు, సో అండ్ ఆల్సో విత్ బాలసుబ్రహ్మణ్యం గారు స్టూడెంట్ లో ఉండడం కూడా మనం చూడొచ్చు అక్కడ. అలాగే ఇంటర్నేషనల్ మెజిషియన్స్ తోటి ఉండడం కూడా చూడొచ్చు మనం. సో హ్యాస్ got mastery and authority in whatever the field he has chosen, and finally has come to empower, motivate, and enable students nunchi, teachers nunchi, leaders of the society. And ఆయన ఎలా అడాప్ట్ అయ్యారంటే, ఎప్పుడైతే మెజిషియన్ కి కాలం చెల్లింది అనుకుంటున్నారో ఆయన హ్యాస్ అప్డేటెడ్ హిమ్సెల్ఫ్, అప్గ్రేడెడ్ హిమ్సెల్ఫ్, అండ్ గాన్ టు ద నెక్స్ట్ లెవెల్. మళ్ళీ అది ఎప్పుడైతే ఇది కాలం చెల్లింది అనుకుంటున్నారో హీ హాస్ అగైన్ అడాప్టెడ్. అడాప్ట్ చేసుకోవడంలో చేంజ్ ఒక నిదర్శనం. భగవద్గీతలో మార్పు మాత్రమే శాశ్వతం అన్నది చెప్పడం వేరు, అది ఆచరించడం వేరు. ఆయన వెబ్సైట్ చూస్తే యువర్ పర్సనాలిటీ డెవలప్మెంట్ గోల్స్, యువర్ చాయిస్ టు బి హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ అండ్ సక్సెస్ఫుల్ కెరియర్ నీడ్ నాట్ బి ఆన్ లాక్డౌన్, షెడ్యూల్ ఆన్ కౌన్సిలింగ్ టుడే. అంటే ఆయన అన్ని ప్లాట్ఫామ్కి మారిపోయారు. ఆల్రెడీ కౌన్సిలింగ్ స్టార్ట్ చేశారు. ఒక గదిలో నుంచి ఇంకో గదిలోకి వెళ్ళి ఆయన ప్రపంచానికి కమ్యూనికేట్ చేస్తున్నారు. అలాంటి సమయంలో కూడా మనకి టైం ఇవ్వడం, సో ఆయన ఎంత ఫాస్ట్ గా అడాప్ట్ అయ్యి మనకు ఒక ఆదర్శంగా నిలబడి లీడర్స్ కెనాట్ గివ్ మెసేజ్, లీడర్స్ ఆర్ ద మెసేజ్ తరచుగా చెప్పే మాటకి నిదర్శనం శ్రీ పట్టాభిరామ్ గారు. ఆయన ఎంతో ప్రేమగా అడిగిన వెంటనే తప్పకుండా వస్తాను వేణు నా టైం ఇచ్చి రావడానికి. సో ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఆల్ ఓవర్ టు యూ సార్. శ్రీ పట్టాభిరామ్. Thank you very much. Okay, good evening everybody. అందరికీ నమస్కారం అండి. టెక్నాలజీగా నేను
ఇంకా డెవలప్ అవ్వలేదు. మాట్లాడడానికి ట్రై చేస్తున్నాను విత్ ది హెల్ప్ ఆఫ్ మై సన్ అండ్ గ్రాండ్ చిల్డ్రన్. వాళ్ళు కూడా అనుకోకుండా ఇక్కడికి వచ్చి లాక్డౌన్ వల్ల ఉండిపోవడం వల్ల నేను చేయగలుగుతున్నాను. కెన్ యూ హియర్ మీ? నాకు చాలా బ్రహ్మాండంగా ఏర్పడుతుంది సార్. టెక్నాలజికల్లీ మీరు అడ్వాన్స్ గా ఉన్నారు సార్. మీరు ఇంకా నేర్చుకోలేదు ఇందులో. సో ఈరోజు నాకు వేణుభగవాన్ గారు ఒక పెద్ద పరీక్ష పెట్టాడు. సోషల్ వెల్ బీయింగ్ గురించి, ఫిజికల్ వెల్ బీయింగ్, ఇవన్నీ మామూలుగా నేను మాట్లాడుతుంటాను. నాకు ఒక కొత్త సబ్జెక్ట్ ఇచ్చాడు ఆయన, మెంటల్ వెల్ బీయింగ్. అంటే మెంటల్ వెల్ బీయింగ్ అంటే ఏం చెప్పాలంటే మీరు రోజు చెప్తున్నదే మెంటల్ వెల్ బీయింగ్ అండి. సో అది మీరు చెప్పాలి అన్నారు. చాలా సంతోషం. దిస్ ఈస్ ది రియల్ టైమ్ ఆల్సో. అందరూ ఎవ్రీబడి నీడ్ టు నో అబౌట్ హిమ్సెల్ఫ్. తన యాటిట్యూడ్ ఎలా ఉంది, తన బిహేవియర్ ఎలా ఉంది, తన ఇతరులతో ఎలా ఉన్నాడు, వై కొంతమంది సక్సెస్ అవుతున్నారు, కొంతమంది ఆగిపోతున్నారు, కొంతమంది చాలా ముందుకెళ్ళి అక్కడే ఎందుకు ఆగిపోతున్నారు. సో ఇట్లాంటి వాటివి అనలైజ్ చేయాలి అంటే కనీసం మనం ఒక 100 మంది చరిత్రలు తీసుకోవాలి. అదృష్టవశాత్తు దురదృష్టవశాత్తు నేను ఇలా ఇంటరాక్ట్ అవ్వడం చాలా మందితో జరిగింది. దురదృష్టం ఎందుకంటే పాపం వాళ్ళకి ఆ కష్టం వచ్చింది. చాలా సక్సెస్ఫుల్ పీపుల్ సడన్గా లైఫ్లో వాళ్ళు విత్డ్రా అయిపోవడం. ఈరోజు ఎవరో అన్నాడు సార్, రూజ్వెల్ట్ రోజుకి 100 చుట్టలు తాగేవాడు, చర్చిల్ 100 చుట్టలు తాగేవాడు, త్రూఅవుట్ మందు కొడుతూ ఉండేవాడు, అండ్ చాలా పిరికివాడిగా ఉండేవాడు హిట్లర్. హౌ దే హావ్ బికమ్ సక్సెస్ఫుల్ అని. ఇక్కడే మనం ఇవాళ సబ్జెక్ట్ ఆలోచించాలి, మెంటల్ వెల్ బీయింగ్. మీ వ్యసనాలు, మీ డిగ్రీలు, మీ గోల్డ్ మెడల్స్, మీకు వచ్చిన ఈ ఫెలిసిటేషన్స్, ఇవి ఏవి కూడా మీ యొక్క మెంటల్ వెల్ బీయింగ్ డిసైడ్ చేయవు. మీకు మీరు చేసుకోగలగాలి. చేసుకోవాలంటే ఫస్ట్ మీలో లోపాలను మీరు తెలుసుకోవాలి. నేను ఎందుకు వై ఐఎమ్ అనేబుల్ టు కనెక్ట్ విత్ ఎవ్రీబడి, వై ఐఎమ్ నాట్ గివింగ్ సంథింగ్ టు ది సొసైటీ, వై ఐఎమ్ నాట్ రియలైజింగ్ మై రెస్పాన్సిబిలిటీ. నేను సమాజానికి ఇవ్వాల్సింది మర్చిపోయి నా సరదాల్లో నేను ఎందుకుంటున్నాను, నేను సమాజానికి తీసుకోవాల్సింది కూడా ఉంది, అది నేను ఎందుకు తీసుకోవటం లేదు. ఇంత ఆలోచించే టైము చాలామందికి లేదు. వాడిది ఆలోచించేలోగానే వయసు అయిపోతుంది. కొద్దిమంది మాత్రమే ఇలా పుస్తకాలు చదివేవారు, ఇలాంటి సెమినార్స్ అటెండ్ అయ్యేవాళ్ళు, వినేవాళ్ళు, వాళ్ళు కొంతవరకు మార్పు తీసుకురాగలరు. వీటిని కూడా పరిహాసం చేసేవాళ్ళు ఉంటారు కొందరు. నేను 86 ఆ టైంలో నారాయణగూడలో ఆంధ్ర బాలానంద సంఘంలో మిమ్మల్ని మీరు మార్చుకోండి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అన్ని ప్రోగ్రామ్స్ పెట్టినప్పుడు నా మీద జోక్స్ వేసేవారండి. ఎవడైనా ఒకటి చెప్తే మారతారా, ఆయన పిచ్చి కాకపోతే ఆయన చెప్తే మనం మారిపోతామా? మనం పాస్ అవ్వాలి అని ఉంటే మనకు ఉండాలి, మనం మారాలి అని ఉంటే మనకు ఉండాలి. ఇలాగా కొంతమంది పెద్దవాళ్ళు కూడా అనేవారండి. అన్నప్పుడు నాకే సడన్గా అనుమానం వచ్చేది. బట్ తర్వాత వెంటనే టీచర్లు చెప్పినప్పుడు స్టూడెంట్స్ మారుతున్నారు కదా. 4 టీచర్లు చెప్తున్నారు ఒక పిల్లవాడికి అన్ని డిఫరెంట్ సబ్జెక్ట్స్, వాడు ఎందులో ఒక దాంట్లో అద్భుతం చేస్తున్నాడు కదా. సో నేర్పడంలో కొంత నైపుణ్యం ఉంటే నేర్చుకోవడం ఈజీ. సో అందుకోసం వేణుభగవాన్ గారి మాట అనగానే తప్పకుండా చేస్తాను అని దానికోసం కొంత వర్క్ చేశాను. చేసిన తర్వాత ఎందుకంటే నేను చూస్తున్నా కదా, వీళ్ళందరూ ఏదో ప్రోగ్రాంలు చేసేయడం బాగుందనుకోవడం కాదు కదా, వాళ్ళు గురించి ఫీడ్బ్యాక్ నేను బాగా వింటున్నాను. ఇప్పుడు ఒక 10 మంది ఈ రంగంలోకి వస్తే ఒక 6-7 వెరీ వెరీ సక్సెస్ఫుల్. మిగతా 3 తపన ఉంది, తపన ఏదో చెయ్యాలి, ఒక బలమైన కోరిక ఉంది, కానీ
ఏం చేయాలి అనేది వాళ్ళకి తెలియదు. మళ్ళీ వీళ్ళు ఇంకొకళ్ళకి చాలా బాగా చెప్తారు, మీరు ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి అని. తనని తాను మార్చుకోవట్లేదు, తన లోపాలు తను చూసుకోవటం లేదు. సో మెంటల్ వెల్బీయింగ్ అంటే కేవలం మీరేదో అద్భుతాలు చేయడం, ఇంకొకరికి చెప్పడమే కాకుండా ఫస్ట్ ఈ చెప్పే మనిషి తనని తాను మార్చుకోగలగాలి. ఇప్పుడు మనకి తెలిసిన చాలామంది గొప్పవాళ్ళు, ఊరికి తెలుగు వాళ్ళని తీసుకోండి, దువ్వూరి సుబ్బారావు గారు, ఆయన ఫిజిక్స్ చదివారండి, ఎంఎస్సి ఫిజిక్స్ చదివారు. తర్వాత ఎకనామిక్స్కి వెళ్ళారు, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ చేశారు. అంటే మనం చదివిన చదువు మాత్రమే మనల్ని ఒక గట్టుకు తీసుకెళ్తుందని అనుకోవాల్సిన అవసరం లేదండి. కొత్త కొత్తవి ఎన్నో వస్తున్నాయి, నేర్చుకోవాలి, రైట్? నేర్చుకుని మారాలి. సో ఈరోజు ప్రోగ్రామ్ మెంటల్ వెల్బీయింగ్, రైట్? సో దీంట్లో కొన్ని నేను స్లైడ్స్ చూపిస్తాను. వేణుగారు, రామ్ గారు, మీరు చూడండి, ఇవి కరెక్ట్గా కనబడుతున్నాయో లేదో నాకు చెప్పాలి, రైట్? బాగా కనబడుతుంది సార్. వేణు దగ్గర గొప్ప విషయం ఏంటంటే కనబడుతుంది అంటే చాలు, బాగా కనబడుతుంది అంటే. సో మనల్ని ఎంకరేజ్ చేస్తాడు ఆయన, రైట్ అండి? సో మెంటల్ వెల్బీయింగ్, హ్యాపీగా ఉండాలి. మీరు స్టూడెంట్గా ఉన్నా, ఎగ్జిక్యూటివ్గా ఉన్నా, ఒక వివాహితుడిగా ఉన్నా, వివాహితురాలుగా ఉన్నా, పెద్ద అయినా, రిటైర్ అయినా, ఎప్పుడు కూడా మనం హ్యాపీగా ఉండాలి. మీరు అందరూ వినే ఉంటారు, చూసే ఉంటారు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక డెఫినేషన్ ఇచ్చిందండి ఆ మధ్య. హెల్త్ ఈజ్ ఎ కంప్లీట్ స్టేట్ ఆఫ్ ఫిజికల్, మెంటల్ అండ్ సోషల్ వెల్బీయింగ్, బట్ నాట్ merely ది absence ఆఫ్ డిసీజ్ ఆర్ డిఫార్మిటీ. అయ్యా నాకు ఏ జబ్బు లేదండి, నాకు ఏ అనారోగ్యం లేదు, ఏ అంగవైకల్యం లేదు, నేను చాలా బాగున్నాను అని అనుకుంటే మీరు ఆరోగ్యంగా ఉన్నారని అనుకోవద్దు. ఫిజికల్గా బాగుంటే సరిపోదు, మెంటల్గా బాగుండాలి. ఇవి రెండు బాగుంటే సక్సెస్ అనుకోకండి. సోషల్గా కూడా నలుగురితో మాట్లాడాలి, నలుగురిని కలుస్తూ ఉండాలి, అభినందిస్తూ ఉండాలి. మీరు అభినందనలు పొందినా, పొందకపోయినా, పొందలేకపోయినా దాని గురించి వర్రీ అవ్వద్దు, అది వాళ్ళ సంస్కారానికి వదిలేయాలి. బట్ మిమ్మల్ని మీరు అభినందించుకోవాలి, మీరు తప్పు చేయకుండా, రైట్? ఇప్పుడు ప్రపంచం మారిపోయింది. బ్యాక్ ఇన్ ద డేస్ ఆఫ్ ఈమెయిల్ యూ కుడ్ రెస్పాండ్ విత్ ఇన్ ఏ డే. ఏదో ఉత్తరాలు వస్తే రాయడం, అవి ఇవి టపాల్స్, ఇవి గవర్నమెంట్ ఆఫీసులో కానీ ఎక్కడ. ఇప్పుడు ఏమీ లేదండి, స్పాట్లో ఇక మీరు 1 అవర్లో ఆ టెండర్ పెయింట్ ఇది చేయి, డెసిషన్ టక 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 టక. దీనివల్ల ఏమవుతుందంటే కొంతమంది ఇలాగ ఇక జుట్టు పీకు, నా కర్మ, నా బతుకు, నా జాతకం, ఈ స్పీడ్కి అలవాటు అవ్వలేక, పూర్వం రోజుల్లో ఉద్యోగాలు అంటే, గవర్నమెంట్ ఉద్యోగం అంటే హాయిగా మనం వెళ్ళినప్పుడు వెళ్ళొచ్చు, ఓవర్ టైంలు ఉంటాయి, ఇలా ఉండేది. ఓవర్ టైంలు అన్నీ కూడా తీసి పడేశారు, దోస్ టైమ్స్ ఆర్ ఓవర్. ఇప్పుడు మీరు పని చేయాలి, చేయాల్సిందే, చెయ్యాలి, కొత్త విషయాలు నేర్చుకోవాలి. అండ్ ఐ నీడ్ టు అప్డేట్ మై సెల్ఫ్. లేదండి నేను ఇలా అనుకోలేదు అంటే నెక్స్ట్ వెళ్ళిపోవడమే, ఇక వేరే ఉద్యోగంలోకి వెళ్ళాలి. అక్కడ కూడా ఇప్పుడు ఎవరిని భరించడానికి సిద్ధంగా లేరండి. ఈవెన్ 2-3 పెట్టుకుని, ఎంప్లాయీస్ని పెట్టుకుని రన్ చేసేవాళ్ళు కూడా 10 మంది వర్క్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. సో దీనికి ఏం చెయ్యాలి? ఎప్పుడైతే మనం వాటికి సిద్ధంగా లేమో, ఈ మెంటల్ వెల్బీయింగ్ ఎప్పుడైతే మిస్ అయ్యామో, మనకు వచ్చే సమస్యలు ఏంటంటే మన మీద మనకే కోపం వస్తుంది. ఎందుకు ఇలా జరుగుతుంది? ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుందండి, విపరీతమైన ఒక స్ట్రెస్ లాగా. దాని ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్, ఏ పని చేయబుద్ధి అవుతుంది. నువ్వు ప్లాన్ చేసుకుంటే అన్నీ అవుతాయి. ల్యాక్ ఆఫ్ మెమరీ, యాంగ్జైటీ, కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్, అందరితో గొడవ, ప్యానిక్ అటాక్స్, ఫినిష్ డిప్రెషన్. ఇక్కడ ఈ వెల్బీయింగ్ అనేది ఎప్పుడైతే మిస్ అయ్యారో గుర్తుపెట్టుకోండి మిత్రులారా. ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళ పాలనలో మనకి ఇండియాలో ఒకటే ఒక మెంటల్ హాస్పిటల్ ఉండేది, రాంచీలో ఉండేది. ఆ తర్వాత కొంచెం జనం ప్రాబ్లమ్స్, మన స్వతంత్రం వచ్చిన తర్వాత
కొన్ని హాస్పిటల్స్ పెరిగాయి. బెంగళూరులో వచ్చాయి, వైజాగ్లో వచ్చింది, ఎర్రగడ్డలో వచ్చాయి. టోటల్గా ఇప్పుడు దాదాపు ఒక 400 to 500 మెంటల్ హాస్పిటల్స్, రీహాబిలిటేషన్ సెంటర్స్ అండ్ ఈ సైకాట్రీ కౌన్సిలింగ్ ఉన్నాయి. ఇంతమంది ఎందుకు పెరిగారు? స్వతంత్రం వచ్చిన తర్వాత మనం ఇంకా ఆనందంగా ఉండాలి, ఇంకా సంతోషంగా ఉండాలి. కానీ ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళ టైంలో రాంచీలో ఒకటే ఒక హాస్పిటల్ ఉండి, మన స్వతంత్రం వచ్చిన తర్వాత ఎందుకు ఇన్ని పెరిగాయి? ఈవెన్ యూ టేక్ ఇన్ హైదరాబాద్లో 44 మన సైకియాట్రిస్టులు ఉన్నారు, ఓ 20 మంది దాకా కౌన్సిలర్స్ ఉన్నారు. అంటే ఈ అవసరం పడింది. ఈ అవసరం పడినప్పుడు కొంతమంది ఇలాంటి వాళ్ళని కలుస్తారు, కొంతమంది నాకేమీ లేదనుకుంటారు, మరి కొంతమంది కుటుంబ సభ్యుల సలహాలు తీసుకుంటూ ఉంటారు. కుటుంబ సభ్యుల సలహా తీసుకున్నందువల్ల నువ్వు యూ విల్ బి ఏబుల్ టు మెయింటైన్ వెరీ గుడ్ మెంటల్. మనకి ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ పూర్వం రోజుల్లో ఆ గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళు చెప్పేవారు. అప్పుడు జాయింట్ ఫ్యామిలీస్లో ఈ తోటికోడళ్ళు గొడవలు, లేకపోతే తోడల్లుళ్ళు ఏ గొడవ లేదు, అంతా బాగుండేవారు. ఒక పెద్ద ఆయన ఉండేవాడు, ఆయన ఏం చెప్తే అది రైట్. సో ఇప్పుడు నాగరికత పెరిగాక, ఆలోచనలు ఎక్కువ అయ్యాక, ఈ మెంటల్ వెల్నెస్ తగ్గిపోతే జరిగేవి ఏంటంటే, ఇవరికి కొన్ని సిమ్టమ్స్ చూడండి. అలాంటి వాళ్ళకి సోషల్ ఫోబియా ఉంటుందండి. ది ఐసోలేట్ దెమ్సెల్వ్స్ అన్నట్టు అనుకుంటాడు. ఇక్కడ నుంచి మాట్లాడుకుంటున్నారు వాళ్ళు, ఏముంటుంది ఏమీ ఉండదండి, ఏమి ఉండదు. ఆ సినిమాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, జనరల్ విషయాలు మాట్లాడాలి అనుకుంటే ఏవైనా ఉంటాయి. ఇతను ప్రతి దాని గురించి అతిగా ఆలోచిస్తాడు. ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి, ఆ మధ్యలోకి వెళ్ళి వాళ్ళతో పాటు వింటే చాలు. ఇంకొంతమంది ఉంటారండి మెంటల్ డిస్టర్బెన్స్ ఉన్న వాళ్ళు, ఫీలింగ్ హెల్ప్లెస్ అండ్ హోప్లెస్, నాకేం మాట్లాడాలో తెలియట్లేదు. వాళ్ళందరూ ఏవో పెద్ద పెద్ద విషయాలు మాట్లాడుతున్నారు, ఇది వర్రీడ్గా పెడతాడు. దాంతో అవతల వాళ్ళకి ఇతను దొరికిపోతాడు. జస్ట్ తెలిసినట్టుగా చిన్న స్మైల్ పెట్టుకోండి. ఈ కర్వ్డ్ లిప్స్ బదులు అప్వర్డ్ కర్వ్ పెట్టుకోండి, జస్ట్ నవ్వుతూ వినడం, రైట్. నెక్స్ట్, ఫీలింగ్ అన్యూజువల్, ఏంటో ఇదంతా నాకేం అర్థం అవ్వట్లేదు, కోపం వస్తుంది. మనం అందరం స్టూడెంట్స్ అందరూ కూర్చుంటే చచ్చిపోయిన శ్రీదేవి గురించి మాట్లాడుకోవడం ఏంటి, లేకపోతే ఇంకోటి ఏంటి, లేకపోతే ఎవరో ఆర్మీలో చనిపోయాడు. నువ్వు అన్నీ వినడం నేర్చుకోవాలి. నాకు అసలు నేను ఈ జనంతో ఉండలేను. ఈ సోషల్ ఫోబియా ఉన్నవాళ్ళు, మదర్ కౌన్సిలింగ్కి వచ్చిన వాళ్ళు, సార్ నాకు చాలా చికాకేస్తుంది సార్, 10 నిమిషాలు ఉంటాను, నాకు ఒళ్ళంతా చాలా ఇరిటేటింగ్గా ఉంటుందండి, ఇంటికి వచ్చేస్తాను. బ్లడీ ఫెలోస్ ఏం మాట్లాడాలంటే 100 ఉన్నాయండి. ఇప్పుడు హైదరాబాద్లో మేజర్ సిటీస్లో ఒక 60 to 70% ఆఫ్ కపుల్స్ వాళ్ళిద్దరే ఉన్నారండి. వాళ్ళ పిల్లలు ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేస్తున్నారు, బయట చదువుకుంటున్నారు. ఆ భార్య భర్త. ఇప్పుడు నేనున్నాను, ఐఎమ్ 70 years old, మై వైఫ్ 66 years old. మేమిద్దరమే ఉంటామండి. మరి మేము ఏం మాట్లాడుకుంటాము? మాకు మాట్లాడుకోవడానికి ఏముంది? మా పెళ్ళై 40 ఏళ్ళు అయింది. ఇన్ని మాట్లాడేసుకున్నాక ఇంకా ఏమిటంటే ఇంకా చాలా ఉన్నాయండి. మనం కరోనా గురించి మాట్లాడుకోవచ్చు, కరోనాలో వింటున్న కేసులు మాట్లాడచ్చు. అంటే ఇప్పుడున్న ఇది ధర్మాన్ని బట్టి. నిన్న మన సూర్యాపేట అతను ప్రాణత్యాగం చేశాడు లడఖ్లో, అది మాట్లాడచ్చు. ఎంతోమంది స్టూడెంట్స్ అమ్మా నాన్నల్ని టార్చర్ చేసి సరిగా చదువుకోక డ్రగ్స్కి అలవాటు పడిన వాళ్ళు ఉన్నారు, పారిపోవడానికి అలవాటు పడ్డ వాళ్ళు ఉన్నారు, మా నాన్నని చంపేయండి అంటున్న అమ్మాయిలు తయారవుతున్నారు. ఇవన్నీ మనం మాట్లాడుకోవడానికి చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇక్కడ ఫ్యామిలీలో మెంటల్ వెల్బీయింగ్ ఉండాలంటే ఎప్పుడు చుట్టాల గురించి మాట్లాడుకోకూడదు. మీ ఫాదరు, మా ఫాదరు, ఇవి ఏం కాకుండా ప్రపంచం గురించి మాట్లాడుకోండి. నెక్స్ట్, సివియర్ మూడ్ స్వింగ్స్ ఉంటాయండి మెంటల్గా డిస్టర్బ్డ్ ఉన్న వాళ్ళకి. ఎదుటి వాళ్ళు ఏదో మంచి జోక్ చెప్పారనుకోండి,
ఈ 6వ ఫేస్ లాగా పెట్టాడు అనుకోండి, ఆవిడ మాట్లాడడం మానేస్తుంది. లేకపోతే సీరియస్ విషయం చెప్పినప్పుడు ఈ 3వ ఫేస్ లాగా పెట్టాడు అనుకోండి, మీ బాడీ ఆల్సో స్పీక్స్, యువర్ ఫేస్ ఆల్సో స్పీక్స్. సో నేను ఈ ఈ ఈ బాడీ లాంగ్వేజ్ గురించి మాట్లాడాలంటే మాత్రం రామ్ జలదుర్గం ఉంటే నేను కొంచెం జాగ్రత్తగా ఉంటాను. ఎందుకంటే ఆయన హస్ మాస్టర్డ్. నేను నా జీవితంలో చాలా గర్వంగా చెప్పుకునే మనుషుల్లో ఒక ఇద్దరు ఉన్నారు. చొక్కాపు వెంకటరమణ అనే ఆయన నా దగ్గర మ్యాజిక్ నేర్చుకుని, సార్ నేను మీలాగే చేస్తే బాగుండదు సార్, నేను కొత్త కోణంలో చేస్తాను, మాట్లాడకుండా చేయడం. ఎంత బాగా చేశాడంటే ఇప్పుడు ఈరోజు నేను మైమో మెజీషియన్ అంటే చొక్కాపు వెంకటరమణ. అలాగే కమ్యూనికేషన్స్లో అందరూ అన్నీ చెప్పే విషయాలన్నీ విని రామ్ జలదుర్గం, సార్ నేను బాడీ లాంగ్వేజ్ గురించి ప్రాక్టీస్ చేస్తాను. ప్రాక్టీస్ చేసి ఇప్పుడు ఆయన మాస్టర్ అయిపోయాడు. నాకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే అప్పుడప్పుడు రామ్తో మాట్లాడతాను. సో ఇలా ఉన్నవాళ్ళు కూడా సమాజంలో డిస్టర్బ్ అవుతారు. అలాగే ఈ మెంటల్గా డల్గా ఉన్నవాళ్ళండి, వాళ్ళకి ఒక్కోసారి ఆకలేదు, తినమని రమ్మని తల్లి బతిమాలుతూ ఉంటుంది. నాకు ఆకలి లేదని చెప్తున్నా కదా, ఇందులోనే ఇంకో జబ్బు ఉందండి. వాళ్ళు ఏం చేస్తారంటే విపరీతంగా తినేస్తారు. నా దగ్గరికి ఒకసారి ఒక పేరెంట్స్ వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చారు. వాడికి కోపం వస్తే ఇంట్లో వాళ్ళు వండుకున్న కూర అంతా తినేస్తాడు. ఆవిడ గోల, సార్ 10 మందికి సరిపోయి చికెన్ వండి అంతా వాడే తినేసాడు, మిగతా వాళ్ళని చావండి అన్నాడు, మేము ఏం చేయాలో తెలియట్లేదు అంటే అది కూడా ఒక రకమైన సమస్య అన్నమాట. అంటే అది కోపంతో తిన్నాడా, వేరే మానసిక అనారోగ్యం అనేది దట్స్ ఎ డిఫరెంట్ థింగ్, రైట్? అంటే వీళ్ళు దే ఆర్ నాట్ నార్మల్ పీపుల్. అలా ఎల్లింగ్ ఊరికి అందరు అరుస్తూనే ఉంటారు ఎప్పుడు చూసినా. ఇంట్లో వాళ్ళతో గొడవ, ఇంటి పక్క వాళ్ళతో గొడవ, ఆఫీస్లో గొడవ, ఫ్రెండ్స్తో గొడవ, రోజుకోసారైనా అరవకుండా ఉండలేడండి. నెక్స్ట్ ఇంకొందరు ఉంటారు, వాళ్ళు టు డ్రా ది అటెన్షన్ కోసుకుంటారండి. కోసుకుని అంటే అక్కడ కోసుకుంటే చచ్చిపోతారని ఎక్కడో ఏదో కథలో చదువు ఉంటారు, చావరు. బట్ ఏంటంటే ఇలా కోసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇంట్లో వాళ్ళని భయపడతారు. నేను మా దగ్గర కౌన్సిలింగ్ వచ్చిన స్టూడెంట్స్ కాలేజీలకు వెళ్ళినప్పుడు నేను వాళ్ళకి కూడా చెప్తూ ఉంటాను, రే మీరు ఎప్పుడైనా పెళ్లి చేసుకోవాలన్నప్పుడు, పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు ఈ మధ్య మాట్లాడుకుంటున్నారు కదా, ఒకసారి అతని ఎడమ చెయ్యి చూడండి, రైట్? అక్కడ ఏమన్నా కట్లు ఉన్నాయంటే జాగ్రత్తగా ఉండండి, అతనికి సెల్ఫ్ హార్మింగ్ అలవాటు ఉంది, రేపు మిమ్మల్ని వస్తాడు. అలాగే ఆడపిల్లలకు కూడా చెప్తాను, ఏదో ఒక విధంగా అతని లెఫ్ట్ రిస్ట్ చూడాలి, రైట్? అంటే అతను రైట్ హ్యాండెడ్ పర్సన్ అయితేనే, లెఫ్ట్ హ్యాండెడ్ పర్సన్ అయితే ఇక్కడ చూడాలి. సో ఇదేంటంటే క్రై ఫర్ అటెన్షన్ ఇది. అంటే నేను ఐఎమ్ నాట్ గోయింగ్ డీప్ ఇన్ టు దోస్ డీటెయిల్స్. తర్వాత వీళ్ళకి స్వింగ్స్ ఇన్ మూడ్స్ ఉంటాయండి ఎక్కువగా. దేనికి నవ్వుతున్నారో తెలీదు, దేనికి బాధపడుతున్నారో తెలీదు. వాళ్ళు ఒక్కళ్ళు కూర్చుని కూడా ఇలాగే అనుకుంటూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ముందు సైకాలజిస్ట్ని కలవాలి. సైకాలజిస్టు చెప్పిన మాత్రం మారలేదనుకోండి, అప్పుడు క్లినికల్ సైకాలజిస్ట్ని కలవాలి. చాలామంది తెలియకుండా డైరెక్ట్ సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్తారు. ఆ సైకాట్రిస్ట్ మంచి వాళ్ళు ఉంటారు, వాళ్ళైతే ఏం పర్వాలేదమ్మా, ఇలా చెయ్యి, సరిగ్గా నిద్రపో, సరిగ్గా ఒక షెడ్యూల్ అలవాటు చేసుకో, నీ హార్మోన్స్ చేయాలంటే నువ్వు నవ్వుతూ ఉండాలి, ఇలా ఇవి చెప్తారు. కానీ కొంతమంది డైరెక్ట్ మెడిసిన్ స్టార్ట్ చేసేవాళ్ళు ఉన్నారు. ఈ మెడిసిన్ స్టార్ట్ చేసిన తర్వాత ఏమవుతుందంటే ఈ ఇళ్లల్లో ఉండేవాళ్ళు ఎంతకాలం వాడతావు ఇవి నిద్రగోళీలు మానే అంటారు, అనగానే వాడు సడన్గా మానేస్తాడు. అది ఇంకా పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఇండియాలో సైకాట్రీ పేషెంట్లు పెరగడానికి కారణం ఇదే. అబ్రప్ట్గా మానేస్తారు. మానేసిన తర్వాత టెంపరీగా మీరు మందులు వాడి కొంత ఇచ్చేసారు, దానికి అలవాటు పడింది శరీరం. మానేసేటప్పుడు ఫేజ్డ్ మేనర్లో మానాలి. నిన్న నేను 2 mg తీసుకున్నాను అనుకోండి, తర్వాత ఒక 10 days 1 mg ట్యాబ్లెట్,
తర్వాత 0.5, 0.25. అది డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయనే చెప్తారు. అలా కాకుండా వీడు అబ్రప్ట్గా మానేస్తాడు. తర్వాత ఎవరో చెప్తారు, సార్ హోమియోపతి బెస్ట్ అండి అంటాడు. అది మొదలు పెడతారు, అది కంటిన్యూస్గా వాడరు. అది కాదు సార్, ఇక్కడ మన సోలాపూర్ దగ్గర ఒక ఆయన మంత్రం వేస్తాడు సార్, ఆయన దగ్గరికి పోతే ఆఖరికి సైకియాట్రీ పేషెంట్. మనకి ఈ సైకియాట్రీ చిన్న ప్రాబ్లంతో స్టార్ట్ అయింది. వాళ్ళు హాస్పిటల్లో చేరేదాకా వెళ్ళడానికి కారణం మన బంధువులే, మన పక్కింటి వాళ్ళే, మన నమ్మకాలే. ఎంతకాలం వాడతావు అంటారు. అవేవి భయంకరమైన మందులు ఏం కాదు. మీ శరీరానికి విటమిన్స్ ఎలా అవసరమో ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు ఆ టాబ్లెట్లు తీసుకుంటే తప్పలేదు. అది కూడా అది ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. సో సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి ఫస్ట్. కానప్పుడు సైకో ఎనలిస్టులు వీళ్ళు ఉంటారు హైదరాబాద్లో. ఇప్పుడు మనకి డాక్టర్ నిరంజన్ రెడ్డి గారు వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళంతా బేసికల్లీ యూనివర్సిటీ మెడికల్ కాలేజెస్లో క్లినికల్ సైకాలజీలో ప్రొఫెసర్స్ అనమాట. దే ఆల్సో డోంట్ గివ్ ఎనీ మెడిసిన్. ఇక ఫైనల్గా వాళ్ళు ఏం చేస్తారంటే అందరినీ ఒక భయపెట్టే స్థాయికి తీసుకొచ్చి, నేనేం చేయను, నాకు కొంచెం తెక్కుంది, దానికి లెక్కలేదు, వింటే విన్నారా లేకపోతే నోరు మూసుకోండి. ఇక ఇంట్లో వాళ్ళందరినీ భయపెట్టే స్టేజ్కి వస్తారు. ఈ మెంటల్ ప్రాబ్లమ్స్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన ఇంట్లో ఒకళ్ళకి వస్తే తర్వాత వాళ్ళకి, అంటే మేనల్లుళ్ళు లేకపోతే తమ్ముడు చెల్లెలు కొడుకులు, వాళ్ళకి చూసి నేర్చుకునే అలవాటు. ఇట్ ఈస్ జెనెటిక్గా రాదండి, గుర్తుపెట్టుకోండి. ఐ రిపీట్, జెనెటిక్గా రాదు, కానీ లెర్నడ్ బిహేవియర్ అంటారండి. చూసి నేర్చుకుని. మామయ్య చదువుకోలేదు కదా, అప్పుడు బీటెక్ మీరు మణిపాల్లో అంత డబ్బు కట్టారు, మానేశాడు, ఇంటికి వచ్చాడు కదా, ఏం చేశారు? నేను అంతే, ఈ ఆఫ్టర్ ఆల్ ఇక్కడ కట్టారు, నేను చదవను అంటాడు. ఈ దుర్మార్గుడు ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవాలని ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి అక్కడ చదివి, ఇక దగ్గర కాలేజీలో వచ్చిందే వరంగల్లో అంటే, లేదు గౌహాటీలో బాగుంటుంది అంటాడు. ఈ పేరెంట్స్ నుంచి దూరంగా వెళ్ళిపోవడానికి. నా దగ్గరకు అలాంటి వాళ్ళు, డ్రగ్స్ తీసుకుంటున్న వాళ్ళు, మందుకు అలవాటు పడిన వాళ్ళు, సరే లవ్ అఫేర్ సక్సెస్ ఫెయిల్ అది ఎలా ఉన్నా, బట్ డ్రగ్స్కి అలవాటు పడ్డ వాళ్ళు చివరికి ఇక్కడికి వచ్చి వాళ్ళు మౌనంగా ఎవరితో మాట్లాడకుండా ఆ ఫ్యామిలీకి అన్యాయం చేస్తున్నారు. ఆ బీటెక్కో ఆ బిఎస్సియో ఏదో చేసి దే హ్యావ్ టు గివ్ బ్యాక్ టు ది సొసైటీ. నిన్ను చూడండి, లడఖ్లో సంతోష్ బాబు అని చక్కగా ఓన్లీ సన్, ఆ తల్లిదండ్రులు ఎంత గ్రేటెస్ట్ పీపుల్ అంటే, అతన్ని సైనిక్ స్కూల్కి పంపారు. అక్కడి నుంచి అతను అంచెలంచెలుగా కల్నల్ స్థాయికి ఎదిగాడు. అక్కడ చాలా డ్రైవ్ చేసి ముందుకు వెళ్ళిపోయాడు. సరే దుర్మార్గులు మనం చంపేశారు. వీళ్ళందరూ ఇప్పుడు ఇక్కడ కూర్చుని, ఇంట్లో కూర్చుని అమ్మా నాన్నలను ఏడిపించేవాళ్ళు కనీసం ఇలాంటి ప్రోగ్రామ్స్ చూసినప్పుడు దే హ్యావ్ టు ఫీల్ ద రెస్పాన్సిబిలిటీ అండి. ఈ మధ్య సినిమా చూశానండి, సరిలేరు నీకెవరు. అందులో మహేష్ బాబు అంటాడు, రేపు మేము అక్కడ బోర్డర్లో చలిలో పోరాడి కొట్టుకుని ప్రాణాలకి తెగించి దిగుతుంటే మీరు ఇక్కడే వాడిని కిడ్నాప్ చేయడం, వీడిని కిడ్నాప్ చేయడం, ఆ లేడీని ఉద్యోగం తీసేయడం. నిజంగా ఆ క్షణంలో మనకు అనిపిస్తుంది ఎంత హ్యాపీగా ఉన్నాం మనం, ఈ దుర్మార్గ పనులు చేస్తున్నారు వీళ్ళు. ఆ బోర్డర్లో ఉన్న వాళ్ళు ఎంత కష్టపడుతున్నారంటే అది నిజంగా అనిపిస్తుంది. అరే ఏంటి అసలు వీళ్ళందరినీ ఈ చదువు మానేసి అమ్మా నాన్నలు టార్చర్ చేస్తూ 20 ఏళ్ళు వచ్చినా ముద్దుగా మాట్లాడుతూ, లేకపోతే ఎదురింటి వాళ్ళని లవ్ చేసి వీళ్ళని కాళ్ళు చేతులు కట్టి ఒకసారి ఆ బోర్డర్ దగ్గర తీసుకెళ్ళాలి. తెలుసుకోండి అక్కడ ఎంత ఇదిలో ఉన్నారు. నా కంట్రీ, నాకు ఆ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్నెస్ లేకపోతే ఎట్లా? సో ఇప్పుడు ఇలాంటి వాళ్ళకి ఏం చేయాలి? దీనికి రెమెడీస్ ఉన్నాయండి. మామూలుగా సైకాట్రిస్టులు సైకాలజిస్టులు చెప్పేవి 5 ఉన్నాయండి. కనెక్ట్, బీ యాక్టివ్, టేక్ నోటీస్, కీప్ లెర్నింగ్ అండ్ గివ్. ఇవేంటో చూద్దాం. ఫస్ట్, కనెక్ట్ విత్ ద పీపుల్ అరౌండ్ యూ, విత్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, కలీగ్స్ అండ్ నైబర్స్. ఏమండి ఎలా ఉన్నారు? బాగున్నారు. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతోటి మనం మాట్లాడుతూనే ఉండాలండి. మాట్లాడడం అంటే పోయి కబుర్లు పెట్టక్కర్లేదండి. హాయ్ అనేది ఒకటి మొదలు పెట్టారు ఈ మధ్య. హాయ్ అని అవైతే ఫైన్ అండి, అది కూడా నవ్వుతూ చెప్పాలి.
నేను నేను కొంచెం చూస్తుంటానండి కొన్ని అపార్ట్మెంట్స్లో 56 ఉంటాయండి అందులో. ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోరు. అలాగని శత్రువులా అంటే వాళ్ళు లిఫ్ట్లో కలిసినప్పుడు మాట్లాడుకుంటారు. అవి అది ఫైన్, మీరు ఎలా ఉన్నారు, మళ్ళీ ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోయి దట్స్ ఇట్. అంతకన్నా అక్కర్లేదండి. ఆ ఇద్దరు కంపెనీలో పనిచేస్తే తప్ప అదర్వైజ్ మనం ముఖం మీద నవ్వు ఉండాలి. మనం రోజు కనీసం ఒక 10 మందితో అయినా నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ చేస్తున్నామండి. ఆఫీస్కో ఇంటికో అపార్ట్మెంట్కి వచ్చినప్పుడు అక్కడ వాచ్మెన్ కేసి చూస్తాం, ఎట్లా అంటాం. మీరు ఇలా నవ్వుతూ అన్నప్పుడు వాడు మీతోటి చాలా ఫ్రెండ్లీగా ఉంటాడండి. లేదా ఆయన్ని మీరు కోపంగా ఇలా చూశారనుకోండి, మీకోసం ఎవరైనా వచ్చినప్పుడే చెప్పడండి, మీకు లెటర్ వచ్చింది, ఏదో పార్సిల్ వచ్చింది, అది కూడా చెప్పడండి. నేను అందరిని అడుగుతాడు, సార్ నాకు పార్సిల్ రావాలి, ఏమైంది ఏమైంది అని. ఆ వాచ్మెన్ బయటపడేయండి, ఆయన లేరు, వెళ్ళిపోయారని చెప్పాడు. సో అందరితో నవ్వండి. మా వాచ్మెన్ చూసి నవ్వుతాం, ఆఫీస్లోకి ఎంటర్ అవుతుంటే నవ్వుతాం, షాప్లోకి వెళ్తే సీరియస్గా ఏం అడగం, నవ్వుతాం. అతను కూడా నవ్వుతాం. ఆ షాప్లో పనిచేసే ఆయన కూడా నవ్వాలండి. నవ్వకపోతే దుకాణం పెట్టడానికి పనికిరాడు అతను. ఎవరైనా సరే హాయ్ హాయ్ వెల్కమ్ సార్, యా వెల్కమ్. సో ఫస్ట్ థింగ్, మీకు మెంటల్ ప్రాబ్లం లేకుండా ఉండాలి అంటే మెంటల్ వెల్బీయింగ్ ఫస్ట్ కనెక్ట్ అవ్వాలి. ఎందుకు కనెక్ట్ అయితే ఏంటి అంటే, ఎదుటివారు నవ్వినప్పుడు నేను కూడా నవ్వుతాను, ఎదుటివారు నవ్వినప్పుడు నేనేమి కోపంగా ఉండను. ఈ కనెక్ట్ అనేది మనం మిస్ అయిపోతున్నాం. వీఆర్ నాట్ కనెక్టింగ్ అండ్ వీఆర్ నాట్ కమ్యూనికేటింగ్. మీరు ఎప్పుడు కనెక్ట్ అవ్వాలంటే వెళ్ళి మాట్లాడి వ్యాపారాలు ఏమి స్టార్ట్ చేయక్కర్లేదు, జస్ట్ హాయ్ హాయ్ కల్చర్. ఇదివరకు మనకి ఇవన్నీ తెలియనప్పుడు హాయ్ అనాలని కూడా ఏం లేదు, కలిసిపోయేవాళ్ళం. నిజం చెప్పాలంటే హాయ్ అనేది మన కల్చర్ కూడా కాదు, అది రాక్షసుల కల్చర్. అది పూర్వం మీరు మాయాబజార్ సినిమా చూసే ఉంటారు, అందులో శ్రీరంగారావు గారు శిష్యులు ఉంటారు, వాళ్ళు మాట్లాడుకోవడం హాయ్ 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 నాయక, హాయ్ హాయ్ నాయక. అది ఏదో మొత్తానికి హలో మన దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు హాయ్. ఇప్పుడు అందరూ అదే అందరికీ హాయ్ అండి అంటున్నారు మీటింగుల్లో కూడా. ఏం చేస్తాం, కొన్ని కొన్ని బ్యాడ్ కస్టమ్స్ గుడ్ కస్టమ్గా మారిపోయినా మనం అందరికీ హాయ్ అంటే అవునండి హాయ్ అండి హాయ్ అండి అంటారు. ఇది అలవాటు చేసుకోండి. 5 ఉన్నాయి అని చెప్పాను కదా. 5లో మొదటిది కనెక్ట్, రెండవది బీ యాక్టివ్. బీ యాక్టివ్ అంటే రోజు కొంతసేపు నడవడం కానీ రన్ చేయడం, ఇంటి నుంచి బయటకు రావాలండి. ముఖ్యంగా డిప్రెషన్లోకి వెళ్ళిన వాళ్ళండి, వాళ్ళు గదిలో నుంచి బయటికి రారు. అలాంటి యాటిట్యూడ్ ఉన్న పిల్లలకి తల్లిదండ్రులు ఆ పిల్లల రూమ్స్ లోపల ల్యాచ్ తీసేయాలండి. వాళ్ళు ఏం చేస్తారంటే గొళ్ళెం పెట్టేసుకుంటారండి, మ్యూజిక్ గట్టిగా పెట్టేస్తారు, లైట్లు ఆర్పేస్తారు, వింటూ ఉంటారు. వీళ్ళకి టెన్షన్, ఎవరితో మాట్లాడుతున్నారు, లేదా ఏమైనా సూసైడ్ ఎలాంటి అటెంప్ట్స్ చేస్తారా, లేదా పోర్నోగ్రఫీ చూస్తున్నారా, ముందుగానే చెప్పాలి. మనం అందరం వీఆర్ లివింగ్ అండర్ వన్ రూఫ్, యూ కెనాట్ హ్యావ్ యువర్ ఓన్ ఇది, యు ఆర్ నాట్ మ్యారీడ్ టు, ఇంకా చెప్పి చేయాలండి. లేదంటే బయటికి తీసుకెళ్ళాలండి ఇలాగ. సో మన చుట్టూ ప్రకృతి బాగున్న ప్రదేశాలు ఎక్కడ వీలుంటే అక్కడికి తీసుకెళ్ళడం, ఏమి లేకపోతే ఇంట్లో అయినా ఆ వరండాలో నడవండి, ఎండ మీ మీద పడాలి. దానివల్ల మెంటల్గా ఎప్పుడైతే డి విటమిన్ మీకు వచ్చిందో మీకు ఎండ పడుతుంది. ఏమండి వేణుబాబా, నేను ఏదో క్లాసులాగా చెప్పుకెళ్ళిపోతున్నానేమో, సబ్జెక్ట్ కొంచెం మార్చనా? ఏ బ్రహ్మాండంగా ఉంది సార్. అయితే మధ్యలో హాయ్ అని చెప్దాం అనుకున్నా, మీరు కనెక్ట్ అవ్వాలన్నారు కదా అని. నేను ఏదో రొటీన్ అయిపోయి చెప్పుకెళ్ళిపోతున్నాను. అంటే వీళ్ళకి ఇంట్రెస్ట్, మనకి ఇందులో ఏమి జోకులు కథలు ఉండట్లేదు. పర్వాలేదా, ఇంకెంతసేపు లేదండి, ఇంకొక పర్వాలేదు సార్. అంటే ఇది ఒక వీడియో బుక్ అవుతుంది సార్ ఇది. ఎందుకంటే ఇది అందరికి సమస్య, మీకు తెలుసు కదండి.
అందుకని ఇది రిఫర్ చేసుకుంటారు సార్ చాలా సార్లు. ఎందుకంటే మీరు చెప్పిన టెక్నిక్ ఇప్పటికిప్పుడు చేయలేరు. కానీ ఇదంతా ఎన్నిసార్లు రిఫర్ చేసుకుంటే అన్నిసార్లు ఆ టిప్స్ దొరుకుతున్నాయి కదా సార్. ఇది నేనే ఇప్పుడు రాసుకున్నా. ప్రతిరోజు ఎండపడాలంటే ఓహో మనకేమో ఈస్ట్ ఫేసింగ్ ఇంట్లో ఎండ రావట్లేదు. సో ఎండ పడాలంటే ఏం చేయాలని రాసుకుంటున్నా. సో ఇట్ ఈస్ ఆల్ యూస్ఫుల్ టిప్స్ సార్ మీరు చెప్పేవన్నీ. ఇది బాగలేదని జనం అంటే అది మీ పాపం, బాగుందంటే మీ పుణ్యమే. ఎందుకంటే ఇవి కలెక్షన్ చేసి నాకు డైరెక్ట్ గా మాట్లాడడం కన్నా ఇలాగ బొమ్మలు చూపిస్తూ పర్వాలేదు కదా. చాలా బాగుంది సార్, ప్లీజ్ గో అహెడ్. సో సెకండ్ అది బీ యాక్టివ్ అండి. థర్డ్ టేక్ నోటీస్ అండి. రియలైజ్ ద అన్యూజువల్, నోటీస్ ద చేంజింగ్ సీజన్స్, యాక్సెప్ట్ ద చేంజ్. ఇప్పుడు మా దగ్గర ఈ మ్యారేజ్ కౌన్సిలింగ్ వచ్చిన అమ్మాయిలు అంటారు, సార్ నేను మా ఇంట్లో ఒక మహారాణిలా పెరిగాను, నాకేం కావాలంటే అది ఇచ్చేవారు, నాకు హస్బెండ్ అంటే ఇలా ఉండాలని ఎక్స్పెక్టేషన్స్, రైట్, మ్యారేజ్ అయింది, ఇప్పుడు ఆయన నన్ను అందరితో మాట్లాడద్దు అంటాడు, నా పాత ఫ్రెండ్స్తో మాట్లాడద్దు అంటాడు. మహేష్ బాబు సినిమా చూసి నవ్వుతుంటే వచ్చి కట్టేసేటండి అతను ఈ మధ్య ఒక కేసు. నీకు తెలియదు ఈ సినిమా వాళ్ళ గురించి అని అంటే, నేను అతను సినిమా చూస్తాను అంటే, కాదు నీకు తెలీదు వీళ్ళు ఇలాగే మొదలు పెడతాను. ఎలా మొదలెడతాను, నేను ఏమైనా కలుస్తానా అంటే, ఇక్కడ ఏంటంటే మహేష్ బాబు వచ్చి ఈ అమ్మాయిని ఏదో చేస్తాడని కాదు, ఈ పొజెసివ్నెస్, ఆ అమ్మాయి ఇంకెవరన్నా ఇష్టపడకూడదు అనే జబ్బు అతనికి ఉంది. నేనే అతనికి నేనే అమ్మాయికి నచ్చాలి. ఆ అమ్మాయికి నచ్చిందో లేదో, వీడు నచ్చాడు లేదో ఏం అడగరు కదా. ఇప్పటికీ కొన్ని చోట్ల ఫాదర్ ఏం చెప్తే అదే. అందుకే నా దగ్గరకు వచ్చిన భర్తలు ఎప్పుడైనా వైఫ్ ఏమండి కూర ఎలా ఉంది అంటే, నా మొహంలా ఉంది అని మాత్రం అనద్దు, ఎందుకంటే నీ మొహం నచ్చకపోయినా చేసుకుంది, అందుకని నవ్వుకుంటుంది ఆవిడ, బాగుంది, లేకపోతే బాగాలేదు, నువ్వు చేసినట్టు లేదు, నువ్వు ఇంతకుముందు బాగా చేసావు, ఇలా అనాలి. ఎందుకంటే మనం కూడా టు చేంజ్ అవర్ కమ్యూనికేషన్ స్కిల్స్. యూజువల్గా ఒక కొత్త ఉద్యోగంలోకి వెళ్ళినప్పుడు, లేదా ఒక కొత్త ప్రదేశంలోకి వెళ్ళినప్పుడు, ఒక కొత్త వారితో కలిపి కాపురం చేసినప్పుడు, ఈ చేంజ్ అనేది యాక్సెప్ట్ చేయడానికి నేను సిద్ధంగా ఉండాలండి. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఇండస్ట్రీస్. ఇండస్ట్రీస్లో చేంజ్ మేనేజ్మెంట్, దట్స్ ఏ టోటల్లీ డిఫరెంట్ సబ్జెక్ట్. ఇక్కడ ఏంటంటే నిత్య జీవితంలో మనం మారుతూ ఉంటాం. ఇప్పుడు 5 ఇంట్లో ఉన్న ఒక అమ్మాయి పెళ్ళి అయ్యాక ఇంకో 5 ఇంట్లోకి వెళ్తుంది. అక్కడ అత్తగారిని ఫ్రెండ్షిప్ చేసుకోవాలా, మామగారిని చేసుకోవాలా, భర్తతో ఉండాలా, ఆడబడుస్తూ ఉండాలా, లేదా అత్తగారు అమ్మగారితో ఎవరితో బాగుండాలి, అందరూ కొత్త, అందరూ తప్పు చేస్తే పట్టుకుందాం అన్నట్టుగా ఉన్నారు అనే ఫీలింగ్ ఏమిటి ఉంటుంది. నవ్వుతో అందరికీ సమాధానం చెప్పచ్చు, నవ్వుతూ. ఒకవేళ వాళ్ళు మూర్ఖంగా మాట్లాడారు అనుకోవాలి, నేను మూర్ఖురాలని కాదు, వాళ్ళంతే, వాళ్ళకి భగవంతుడు నవ్వడం ఇవ్వలేదు. ఇలా చేయాలి తప్ప నేను ఎక్స్పెక్ట్ చేసినట్టు లేదండి. ఇప్పటికేనండి నేను చాలామంది సైకాలజిస్టుల ద్వారా కౌన్సిలింగ్కి వచ్చే మ్యారేజ్ కౌన్సిలింగ్ వాళ్ళు సేమ్ ఇది, ఎదుటి వాడితోటి ఫ్రెండ్షిప్ చేయడం నేర్చుకోలేక ఆ రిలేషన్షిప్నే మైండ్లో పెట్టుకోవడం వల్ల భార్యేమో నేను అతనికి సరెండర్ అయిపోవాలి, అతను నేను చెప్పినట్టు వినాలి, నా దగ్గర పాత విషయాలు ఏం మాట్లాడకూడదు, మా అమ్మ వాళ్ళు చెప్పే ఏవి నాకు చెప్పకూడదు. ఎట్లాగా అక్కడ దే ఆర్ మిస్సింగ్ దేర్ ఫ్రెండ్షిప్. అందులో బయటకు వెళ్ళిన వాళ్ళల్లో నేను చెప్తూ ఉంటానమ్మా, ఏ దుబాయ్లోనే ఉన్నారు, మీ ఇద్దరు ఫ్రెండ్ని చూసుకోండి, నా గర్ల్ ఫ్రెండ్ అని అతను అనుకోవాలి, నా బాయ్ ఫ్రెండ్ అని ఆవిడ. అలా అనుకోనప్పుడు మెంటల్ వెల్ బీయింగ్ ఎప్పుడైతే అది డిస్టర్బ్ అయిందో లైఫ్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. చేంజ్ ఈజ్ డిఫికల్ట్, గుర్తుపెట్టుకోండి, ఇది కొంచెం కష్టమైన పనే, సాధన చేయాలి. బట్ నాట్ చేంజింగ్ ఈజ్ ఫ్యాటల్. విడాకుల దాకా దారి తీయచ్చు, గొడవలు పడవచ్చు, కంపెనీ వదిలేయచ్చు, వాళ్ళు ఎవరితోటి సరిగ్గా ఉండలేరండి. ఆ మధ్య ఒక అబ్బాయి వచ్చాడండి, అబ్బాయి 36 years ఉంటాయి, హీ చేంజ్డ్ 7 companies అండి, 7 companies మారాడు. నేను ఒకటే మాట అన్నాను, బాబు ఈ 7 కంపెనీల్లో ఈ మేనేజర్లు చెడ్డవాళ్ళ అంటే నీ మీద ఒక అసూయత బయటకు పంపారా,
నీకు నువ్వే వచ్చావా అన్నాను. అతను అందరు మేనేజర్లు చెడ్డవాళ్ళు అన్నాడు. అతను ఈజ్ మెంటల్లీ నాట్ స్టేబుల్ అని తెలిసిపోయింది. అందరూ చెడ్డవాళ్ళు ఎందుకుంటారు? నాకు అతని పద్ధతి నచ్చలేదు. నేను అక్కడ ఈ చేంజ్ అవ్వడానికి నేను అందరూ వాళ్ళతో అబ్జార్బ్ అవ్వలేకపోయాను. నేను ఎప్పుడైతే అబ్జార్బ్ అవ్వలేదో నాకు మా లీడర్ చెప్పినవేవి నాకు నచ్చలేదు. మా లీడర్ మాట్లాడేటప్పుడు ఆ టోన్ పెంచుతాడండి. నేను ఎక్కడో చదివాను, లీడర్ అన్నవాడు టోన్ పెంచకూడదు, కానీ అవసరమైనప్పుడు కొన్ని చోట్ల పెంచాలి. వీడు మరీ మొద్దులా ఉంటాయటగా. సో ఇట్లాగా ఏవో చిన్న చిన్న పుస్తకాలు సగం చదివి, సో టేక్ నోటీస్ ఆఫ్ ద చేంజ్. అండ్ నెక్స్ట్ కీప్ లెర్నింగ్ అండి. ఇదొకటి చాలా ఇంపార్టెంట్ అండి. మెంటల్గా నేను నార్మల్గా ఉండాలి అంటే ఒక సంథింగ్ న్యూ. ఇప్పుడు ఏదో ఈ కంప్యూటర్ లాంగ్వేజెస్లో అనేకం వస్తున్నాయి, క్లౌడ్ టెక్నాలజీ, ఇంకోటి రీడిస్కవర్ అన్ ఓల్డ్ ఇంట్రెస్ట్. మీరేమి కొత్తగా కుండలు తయారు చేయడం, బంగారం నగలు చేయడం నేర్చుకోక్కర్లేదండి. మనకి తెలిసిన సబ్జెక్ట్లోనే కొత్తవి మనం ఒక నావెల్గా చేయొచ్చు. మా కొన్ని కేసులు వస్తుంటాయి, నేను పేర్లు చెప్పకూడదు కానీ, సార్ నేను బాగున్నాను సార్ అమెరికాలోను, కానీ నాకు ఇప్పుడు నేను జాయిన్ అయినప్పుడు బ్యాచులర్గా నాకు బాగున్నాను, ఇప్పుడు ఏమో పెళ్ళి అయింది, పిల్లలు ఉన్నారు, డబ్బు సరిపోవట్లేదు. మరి ఏం చేసావా? ఏంటి సార్ అసలు కుదరట్లేదు, ఇప్పుడు పలానా టెక్నాలజీ ఉంది, అది నేర్చుకుంటే నాకు డెఫినెట్గా జీతం పెరుగుతుంది. అంటే నువ్వున్న కంపెనీలోనే పెరుగుతుంది, ఖచ్చితంగా నేనున్న కంపెనీలోనే పెరుగుతుందని. నీకు టైం ఉందా? టైం ఉంది. మరి ఎందుకు చేయలేకపోతున్నావు అంటే మైండ్ బాగుండట్లేదు సార్ అంటాడు. నీకు మైండ్ బాగుండట్లేదు అనేది ఒక ఎస్కేపిజం. నీ మైండ్ నిజంగా బాగా లేకపోతే ఉద్యోగం పోయిండేది. కానీ నువ్వు ప్లేన్ అనే ఒక జబ్బుతో సఫర్ అవుతున్నావు. అదేమిటి సార్ అన్నాడు. ఈ ఊరికే నేను తయారు చేశాను, PLANE. పి అంటే పోస్ట్పోన్మెంట్. నువ్వు నేర్చుకుందాం అనుకుంటున్నావు, ఆ టెక్నాలజీ నీకు దగ్గరలోనే ఉంది, పైగా ఆన్లైన్లో. ఎల్ అంటే లేజినెస్, నీ అలవాట్లు మార్చుకోలేదు. నువ్వు 5:30కి లేవాలి, నువ్వు అది బద్ధకం చేసుకున్నావు. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే 9ంటికి లేస్తున్నావు. యు ఆర్ ఆన్సరబుల్ టు యువర్ సెల్ఫ్. అండ్ ఏ అంటే అట్రాక్షన్స్. ఖాళీగా ఉంటే ఇక టీవీలో గేమ్స్ ఆడడం, దాంట్లో జూదం ఆడడం, లేకపోతే పబ్జి, లేకపోతే ఇంకా సినిమాలు, ఇంకా పోర్నోలు. ఏంటంటే నెగ్లిజెన్స్. ఏముందిలే ఖర్చు తగ్గించుకోవడం, రకమైన నిర్లక్ష్యం. నా వైఫ్ ఇప్పుడు యాక్చువల్గా తను కూడా చేయాలి జాబ్, తను ఎందుకు చేయటం లేదు, నేను ఒక్కడనే కష్టపడాలా? ఈ వేదాంతం మాట్లాడతాడండి, ఎంతసేపు మేమే కష్టపడాలా? ఇక చివరిలో చాలా భయంకరమైంది అంటే ఈగో ప్రాబ్లం అండి. ఈగో. కొన్ని ఇండియా వచ్చేసి ఇక వ్యవసాయం చేసుకోవచ్చు కదా అంటే, సార్ పరువు పోతుంది సార్. పరువు పోతే నీకు ఇక్కడికి వస్తే నీ డబ్బులు నీకు వస్తాయి, నీకు ఈ టెన్షన్ లేదు, ఇప్పుడు నీకు సైకలాజికల్గా డిస్టర్బ్ అవుతున్నావు. అవును సార్, ఆ మధ్య సైకాట్రిస్ట్కి ఫోన్ చేశాను సార్, వాడు ఓవర్ ఫోన్ నాకు 3 నెలల తర్వాత ఇచ్చాడు సార్ అపాయింట్మెంట్ అని. 3 నెలలోగానే నువ్వు తగ్గించుకోవయా అంటే, ఈ ప్లేన్ ఉన్న వాళ్ళకి అన్నీ తెలుసండి, బట్ చేయడానికి ఈ బద్ధకం అడ్డు. ఇక నెక్స్ట్ గివ్. సమాజానికి మీరు బాకీ ఉన్నారు. యు ఓ ఎ లాట్ టు ద కమ్యూనిటీ. కమ్యూనిటీ అంటే నేనేం అప్పు తీసుకున్నానండి? అప్పు కాదు. ఇప్పుడు నన్ను మా పేరెంట్ కాలేజీలో చేర్పించారండి, ఏదో వాళ్ళు BA దాకా చేయించారు. ఆ తర్వాత నేనేదో చిన్న ఉద్యోగం తెచ్చుకుని MA చేశాను, PhD చేశాను, ఈ రంగంలో పనిచేశాను. కొన్నాళ్ళు వార్నర్ హిందుస్థాన్ అనే ఫార్మా కంపెనీలో చేశాను, కొన్నాళ్ళు ఫుడ్ కార్పొరేషన్లో పనిచేశాను. ఇంకా అక్కడి నుంచి నేను ఐ హావ్ టు డూ సంథింగ్. ఎందుకంటే నాకు తమ్ముళ్ళు ఉన్నారు 3. నేను బేవర్స్గాళ్ళగా ఆగిపోయాను అనుకోండి, వాళ్ళు కూడా నాకు చాలే ఇది అనుకోవచ్చు. ఎక్కడో ఒకళ్ళిద్దరు ఉంటారు, నన్ సెన్స్ అతని లైఫ్ పాడు చేసుకున్నాడు, నేను బాగు చేసుకుంటాను అనుకునే వాళ్ళు తక్కువ. బట్ లెర్న్డ్ బిహేవియర్,
మన ఇళ్లలో వాళ్ళు కూడా అంటారు, నువ్వేంట్రా మీ మేనమామలా తయారయ్యావు, వాడు అంతే బేవర్సిగాడు, వీడు అలా. ఈ పోలికలు పెడుతూ ఉంటారండి. సో అందుకని ఎవ్రీ ఇండివిజువల్ హీ మస్ట్ ఫీల్ ద సెన్స్ ఆఫ్ బిలాంగింగ్నెస్. ఐ ఓ ఏ లాట్ టు మై కంట్రీ, ఐ హావ్ టు గివ్ బ్యాక్. నేను చనిపోయిన తర్వాత నా గురించి చెప్పుకోవడానికి ఏముంటాయి? నాకు 70 ఏళ్ళు వచ్చిన తర్వాత అయ్యో నేను ఆ డిగ్రీ చేసి ఉండాల్సింది, అయ్యో నేను ఆ విద్య నేర్చుకోవాల్సింది, అయ్యో నేను వాళ్ళతో గొడవ పెట్టుకోకుండా ఎవరు ఇప్పుడు అండి, ఇప్పుడు రోజుల్లో అయితే ఎవడి మాట వినడానికి కూడా ఓపిక లేదండి. అందులో ఈ కరోనా లాంటివి వచ్చాక మరి ప్రమాదంలో చచ్చిపోతాం అన్నా కూడా బయటకు వెళ్తున్న వాళ్ళు ఉన్నారు. ఎన్ని మీరు ఓపెన్ చేశారంటే వాట్సాప్ కరోనా గురించి, బట్ తిరిగేవాళ్ళు తిరుగుతూనే ఉన్నారు. మొన్న ఎవరో పంపారు, SMS అని పంపాడు కరోనాకి. ఏంటంటే ఎస్ అంటే శానిటైజరు, ఎం అంటే మాస్క్, ఎస్ అంటే సోషల్ డిస్టెన్స్. ఇట్లా సింపుల్ ఎన్ని పెట్టినా అక్కడ గుంపులుగా షాపుల దగ్గర అది వీళ్ళు దే హ్యావ్ టు గివ్ బ్యాక్ టు ది కంట్రీ అండి. వాడు ఆరోగ్యంగా ఉండాలి, తన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. హీ హ్యాస్ టు ప్రూవ్ దట్ కరోనా ఈజ్ క్యూరబుల్ అండ్ వీ హ్యావ్ టు లివ్ విత్ ఇట్. దీంతో పాటు నేను బతికి నేను అద్భుతాలు చేయాలి. అండ్ దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ సజెషన్ టు ది నెక్స్ట్ జనరేషన్ అండి. అలా కాకుండా నా కర్మ ఎలా రాసుంటా అవన్నీ మర్చిపోండి. See, you are designing your destiny and you design your destiny. లేదండి నాకు ఎలా రాసుంటే అలాగే ఉంటుంది అంటే ఇంక వాళ్ళని మనం ఏం చేయలేము. నీ నమ్మకాలు నీకు ఉండొచ్చు, కానీ అట్ ది సేమ్ టైం ఇప్పుడు ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ కానీ ఈ సోషల్ సైన్సెస్లో కానీ డెవలప్మెంట్ వచ్చి ఈ ఎవరి రాతలు వాళ్ళే రాసుకోవాలి. ఈ మధ్య ఇంకొకళ్ళు ఏదో పంపారు, ఇప్పుడు కరోనాలో ఇన్ని మంది చచ్చిపోతున్నారు, మరి అన్ని దేశాల్లోనూ వాళ్ళ దేవుళ్ళు ఉన్నారు, బాబాలు ఉన్నారు, పంచాంగాల్లో అద్భుతాలని రాశారు, ఏమై అన్ని పోయాయి కదా. ఇక్కడ సత్యాన్ని మీరు తెలుసుకోవాలి. అంటే నేను నాస్తికుడిని కాదు కానీ అవి మీకు కొంత ప్రోత్సాహాన్ని ఇవ్వచ్చు, దేవుడి దండం పెట్టుకుంటే ధైర్యాన్ని ఇవ్వచ్చు. అసలు దీంట్లో చదవగానే ఇప్పుడు నాకే ఆదాయం 11, ఖర్చు 2 అని అయింది. మొన్న మా ఆవిడ చూసింది, ఏదో సరదాగా అప్పుడప్పుడు ఇలాంటివి చూస్తాం. రివర్స్ అయిందండి, ఆదాయం 2 అయింది, ఖర్చు 11 అయింది. మరి నేను ఏది నమ్మాలంటే అన్నీ నవ్వేసి ఊరుకోవాలి, కాన్ఫిడెన్స్ పెంచుతాయి అంతేనండి. ఇప్పుడు దేవుడి దగ్గరికి చెప్పండి. ఈ స్లైడ్ తీసేస్తే మీరు ఫుల్ ఫ్రేమ్ కనబడతారు సార్ చూసేవాళ్ళు. నేనా? అయిపోయింది కదా సార్ స్లైడ్స్. ఈ స్లైడా తీసేనా? తీసేయండి, మీరు కనపడితే అదే మాకు పెద్ద స్లైడ్. సరే, అంటే మరి అది ఒక 2-3 ఉన్నాయిలేండి, చూపించేసి తీసేద్దాం. ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి, దీన్ని దాబ్దా అంటారండి, DABDA, ఇది ఫైనల్. ఇది ఇప్పుడు నా స్లైడ్ అంటే నేను స్టాప్ షేరింగ్, ఇదండి. వెల్కమ్ సార్. ఫుల్ ఫ్రేమ్. సో సహజంగా ఒక ప్రమాదం వచ్చినప్పుడు, ఇప్పుడు ఈ కరోనా తీసుకోండి, లేదంటే ఒక కొత్త ఉద్యోగంలో చేరారు, ప్రతి మనిషిలోనూ మెంటల్గా ఒక 5 స్టేజెస్ ఉంటాయండి. ఈ 5 స్టేజెస్లోనూ అతను డిస్టర్బ్ అవ్వడమా, మెంటల్ అవ్వడమా, నార్మల్ అవ్వడమో తెలుస్తుంది. దాన్ని DABDA అంటారు. ఇది ఒక గ్రేట్ సైకాట్రిస్టు ఆవిడ చెప్పిద్దామే. డి అంటే ఫస్ట్ ఒక సమస్య వచ్చినప్పుడు డినయల్ అంటాడు, డినై చేస్తాడు, నాకే అలా కాదు, అది ఇది ఫస్ట్ డినై చేస్తారు. ఇప్పుడు కరోనా వచ్చినప్పుడు తీసుకోండి, చాలామందికి దీన్ని చెప్పారు కూడా ఈ దాబ్దాని. కరోనా వచ్చినప్పుడు ఇండియన్స్ ఏమన్నారంటే మనకి రాదు, మనది వేడి ప్రదేశం, మనది చలి ప్రదేశం కాదు, చలితో ఉన్నవాళ్ళు వాళ్ళు చచ్చిపోతారు, ఇండియాకి రాదు, ఇండియా ఎప్పటికీ రాదు, డినై చేసామండి మనం. డినై చేసినందువల్ల ఏమైందంటే కొంతకాలం ధైర్యం వచ్చింది.
ఆ తర్వాత కేసులు పెరిగిపోతున్నాయి. అన్నీ పెరిగిపోతుంటే సెకండ్ స్టేజ్ ఏ అంటే యాంగర్ వచ్చిందండి. మనకి ఎందుకు వచ్చింది అసలు? దీనికంతా కారణం వాళ్ళు అక్కడికి వెళ్ళారు, వాళ్ళ వల్ల వచ్చింది, అమెరికా వాళ్ళ వల్ల వచ్చింది, జపాన్ వాళ్ళ వల్ల వచ్చింది, వీళ్ళు ఢిల్లీ వెళ్ళొచ్చారు, వీళ్ళు అమలాపురం మీరు చూడండి ఆ స్టేజెస్ కరెక్ట్గా డిఏ సైకాట్రిస్ట్ ఎంత అద్భుతంగా వర్ణించిందంటే సెకండ్ స్టేజ్లో యాంగర్ వచ్చిందండి. థర్డ్ స్టేజ్ బి బార్గైనింగ్ అంటే నెగోషియేషన్స్. ఇది వస్తుందిట, ఇప్పుడప్పుడే పోదుట, దీంతో మనం సర్దుకుపోవాలట, దీనికి మనం ఈ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలట, శానిటైజర్తో కడుక్కోవాలట, బయటకు వెళ్ళకూడదు, ముట్టుకోకూడదు, జర్నీస్ చేయకూడదు, ఇలా చేస్తే మనం అంతా చేస్తాం, దూరం నుంచే నమస్కారం పెట్టాలి. యాక్చువల్గా ఇవన్నీ మనకి ఎప్పుడో చెప్పారండి. మన ఇంటికి రాగానే కాళ్ళు చేతులు కడుక్కోమన్నారు, బయటకు వెళ్ళి వస్తే చేతులు కాళ్ళు కడుక్కునేవారు, రైట్, నమస్కారం పెట్టడం. ఆఖరికి అన్ని దేశాల ప్రతినిధులు, పెద్దలు, ప్రెసిడెంట్లు కూడా షేక్ హ్యాండ్ ఇవ్వడం మానేసి మన స్టైల్కి వచ్చారు. ఇది భారతీయ విద్యా విధానంలో, భారతీయ సంస్కృతిలో ఇది ఒక భాగం. సో ఏదైనా అక్కడ థర్డ్ స్టేజ్ NAB బార్గెనింగ్, నెగోషియేషన్ చేసామండి. నెక్స్ట్ డి అంటే మేడం రాసింది ఏంటంటే సైకాట్రిస్ట్, డిప్రెషన్ అంటే కొంతమంది ఇవి పాటించలేక నా కర్మ ఎలా రాస్తుంటే అలా అవుతుంది, వాళ్ళు అన్ని నెగ్లెక్ట్ చేసి ఒక రకమైన టెన్షన్లోకి వెళ్ళిపోయారు. జబ్బు రాకపోయినా వచ్చినట్టుగా ఫీల్ అవ్వడం, తమ పనులు మానేసుకోవడం. పని చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ జూమ్ కౌన్సిలింగ్ చేస్తున్నాను, రోజుకి 4 కేసులు చేస్తుంటాను నేను. ఇప్పుడు నేను కూడా నాకు 70 దాకా వచ్చా, ఏం చేస్తానులే అని నేను ఇంట్లో కూర్చుంటే నన్ను అడిగేవాళ్ళు ఎవరు లేరండి. నా వైఫ్ కూడా మీరు రెస్ట్ అంటుంది, మా అబ్బాయి కూడా ఎందుకు ఊరికి కలిసిపోతారు మీరు, బుక్స్ చదువుకోండి అంటాడు వాడు. సో ఇక్కడ ఈ ఫోర్త్ పాయింట్ డిప్రెషన్ దగ్గర మీరు ఏం చేయాలి, యూ హ్యావ్ టు మీట్ పీపుల్, కనెక్ట్ అవ్వాలండి. ధైర్యం చెప్పేవాడు ఒకడు ఉంటాడు, ఏం లేదురా, ఇప్పుడు ఇంతవరకు చూడు మా పని మనిషి 20 ఏళ్లలో పనిచేస్తుంది, దానికి రాలేదు, ఏమో కొన్ని మంచి మాటలు చెప్పండి. అలాగనే మనం అశ్రద్ధ చేయమని ఏం కాదు, మరీ భయపడిపోవలసిన అవసరం అయితే లేదు. ఇప్పుడు మురికి కాలువల్లో దిగితే జబ్బులు వస్తాయి, దిగకుండా ఉండాలి, ఇట్స్ ఎ ప్రికాషన్. సో అలాగే దీనికి మనకి కొన్ని చెప్పారు పెద్దవాళ్ళు, మీరు ఇలా ఉండండి, ఇలా ఉండండి, ఇలా ఉండండి. ఇలా ఉండలేని వాళ్ళు దే బికమ్ సైకాట్రీ పేషెంట్స్ అండి. ఈ మెంటల్ వెల్బీయింగ్ అక్కడ ఇంబ్యాలెన్స్ అవుతుంది. ఈ ఫోర్త్ స్టేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ సలహాలు తీసుకోవాలి, పెద్దల మాటలు వినాలి, అండ్ సర్దుకుపోవాలి. నా దైనందిన జీవితంలో నేను మార్పులు చేసుకోవాలి. నేను పొద్దున 5:30కి లేవాలి, లేచిన తర్వాత కొంతసేపు అయినా ఆసనం లాంటివి వేయాలి, ఒకసారి ఇలా పైకి చూసి గదిలో నడవాలి. అన్నిటికన్నా ముఖ్యం, ఏ పని చేసినా చేయకపోయినా వజ్రాసనం వేయాలి. వజ్రాసనంలో కూర్చుంటే మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అండ్ ఫైనల్లీ అంటే ఇక్కడ అడ్జస్ట్మెంట్. ఒకసారి ఈ స్క్రీన్లో అవి 5 చూపించేస్తాను. డినయల్, బార్గెనింగ్, యాంగర్, బార్గెనింగ్, డిప్రెషన్, యాక్సెప్టెన్స్. మీరు స్విస్ సైకియాట్రిస్ట్ అండి, ఈ కుబ్లర్ రోస్ అనే ఆమె సైట్కి వెళ్తే ఆమె ఈ గ్రిఫ్కి సంబంధించి ఆమె ఇచ్చిందండి. రైట్. సో ఈ దాబ్దా అనేది మెంటల్ వెల్బీయింగ్కి హెల్ప్ చేసే అద్భుతమైన ప్రాసెస్ అండి. ఈ ఒక్కటి చెప్పడం కోసం ఇంతసేపు ఇవన్నీ చెప్పుకొచ్చాను. మనం చివరి స్టేజ్లో దీనికి హ్యాపీగా ఉండాలి. సో ఈ దాబ్దాలో నేను అనేది ఏంటంటే, ఫస్ట్ డినయల్
నుంచి మిగతా స్టేజెస్, ఇలాంటి స్పీచెస్ విన్న వాళ్ళకి యాంగ్రీ రాకూడదు, డిప్రెషన్ రాకూడదు, ఈ ఫైనల్ స్టేజ్కి రావాలి. యాక్సెప్టెన్స్, అడ్జస్ట్మెంట్. ఫస్ట్ వచ్చింది, ఒక సమస్య వచ్చింది. ఇది కేవలం కరోనాయే కాదండి. ఒక అత్తవారింటికి వెళ్ళారు, లేకపోతే ఒక కొత్త ఉద్యోగంలో చేరారు, లేకపోతే ఇంట్లో మనకి చాలా ముఖ్యమైన వ్యక్తి అకస్మాత్తుగా మరణించడం జరిగింది. దేవుడా ఎందుకు తీసుకెళ్ళిపోయావు, దేవుడి మీద కోపం రాకూడదు, డిప్రెషన్లోకి వెళ్ళిపోకూడదు. జరిగింది, ముందు నమ్మలేం, తర్వాత మనమే సమాధానం చెప్పుకోవాలి. వై బ్యాడ్ థింగ్స్ హ్యాపెన్ టు గుడ్ పీపుల్. దేవుడికి వాళ్ళంటే ఇష్టం, లేదంటే నీకు కష్టాన్ని ఎదుర్కొనే శక్తిని ఇవ్వడం కోసం ఇలా చేశాడు. ఈ ది అడ్జస్ట్మెంట్ అనేది టోటల్గా అద్భుతమైన రెమెడీ. ఇప్పుడు వైరస్ గురించి ఏమీ లేకపోయినా వచ్చిందనే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నేను 3 సార్లు ముక్కు ఇలా అనుకున్నాను ఈ మధ్యలో, రైట్. నాకు కానీ నా వైరస్ వచ్చింది అనుకున్నాను అనుకోండి, ఈ సేవలు చేయించుకోవడం మొదలెడితే ఆ జబ్బు కన్నా ఈ జబ్బు ఎక్కువ అవుతుంది. సో బీ కాన్ఫిడెంట్ అండి. మీరు వైరస్ రాకుండా వచ్చిందని మీరు ఊహించుకున్నందువల్ల ఏమవుతుందంటే, ఇమాజినరీ ఫియర్ ఈస్ ఆల్వేస్ డేంజరస్ దాన్ రియల్ ఎక్స్పీరియన్స్. వచ్చినట్టే అనిపిస్తుంది, దగ్గుతుంటే ఇది మంచి వాళ్ళు చెప్తూనే ఉంటారు, మీరు తుమ్ము వచ్చినప్పుడు చెయ్యి అడ్డు పెట్టుకోండి అంటే. వైరస్ వచ్చిన వాళ్ళకే తుమ్ము వస్తుందని కాదు, మామూలుగా కూడా తుమ్ము వస్తుంది, రైట్. డస్ట్ ఉన్నప్పుడు డస్ట్ అలర్జీ వల్ల వస్తుంది. కాబట్టి నాకు రాదు అని ధైర్యంగా ఉండకండి, నాకు వస్తే ఎలాగా అని భయపడకండి. ఇక్కడ యూ మస్ట్ బికమ్ యువర్ ఓన్ కౌన్సిలర్, యువర్ ఓన్ గైడ్, యువర్ ఓన్ ఫిలాసఫర్. అన్నీ మీరే ఉండడానికి ట్రై చేయండి. సో నాకు ఇచ్చిన టైం అయింది. చెప్పుకోకపోతే మాకేంటంటే వీళ్ళని చూస్తే మా పిల్లల్లాగా మాట్లాడాలనిపిస్తుంది. చాలా మంది పెద్దవాళ్ళు చేరారు. మీరు ముందు ఎప్పటికీ మేము పిల్లలనే సార్ మేము. చాలా నేను అప్పుడప్పుడు కొంచెం ఖాళీగా ఉన్నప్పుడు పట్టాభిరామ బాణం ఒకటి చేస్తూ ఉంటానండి. ఈ మధ్య ఇది వచ్చే కోవిడ్ వచ్చాక, అంటే ఈ స్టూడియో వాళ్ళు వచ్చి ఈ కెమెరాలు ఇవన్నీ ఉన్నాయని మానేశాను. ఈవేళ నన్ను వేణు భగవాన్ ఇందులోకి లాగారు. ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. సో దేర్ ఇస్ ఎ క్వశ్చన్ ఫేస్బుక్ పేజ్. ఈ సమయంలో చాలా మందికి ఈ సైకలాజికల్ ఇష్యూస్, డిప్రెషన్ ఇలాంటివి వస్తున్నాయి కదా, సైకాలజిస్టులకి ఎక్కువ ఫ్యూచర్ ఉంటుందా అని ఒక ఆయన ఫేస్బుక్ లో క్వశ్చన్ పెట్టారు. హౌ ఇస్ ద కెరీర్ ఆఫ్ సైకాలజిస్ట్? ఎందుకంటే ఇండియాలో ఈ డెంటల్ ప్రాబ్లం, మెంటల్ ప్రాబ్లం పెరుగుతున్నాయని చెప్పేవారు, అందుకే వాళ్ళిద్దరికి డిమాండ్. అలా ఈ సైకాలజిస్టులకి ఈస్ గోయింగ్ టు బి మోర్ డిమాండ్ అని అడుగుతున్నారు. కెరీర్ ఎలా ఉంటుంది? అదేం ఉండదండి అనుకుంటాం, కానీ అసలు రాకూడదు కూడానండి. మెంటల్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి. అయితే సైకాలజీ చదివిన వాళ్ళు అందరూ చేస్తారని కాదండి. మన ఇంట్లో గ్రాండ్ ఫాదర్ కూడా చెప్పచ్చు అండి. దానికి సైకలాజికల్ ప్రొఫెషనలే ఉండక్కర్లేదండి. బాగా ఇప్పుడు ఈ వ్యక్తిత్వ వికాసం గురించి మాట్లాడేవాళ్ళు, టీచర్లు, రైట్, కంపెనీస్లో పనిచేసే లీడర్స్, వీళ్ళందరూ కూడా ఇప్పుడు కౌన్సిలింగ్ అంటే 4 మంచి మాటలు అంతే. ఇప్పుడు ఒకడికి దెబ్బ తగులుతుంది, కింద పడతాడు పిల్లవాడు, ఏడుస్తుంటే తల్లి వచ్చి ఇలా రుద్ది నీకేం తాగలేదురా, పోయింది అని ఉష్ అనగానే అవును పోయింది అంటాడు వాడు. ఇదే కౌన్సిలింగ్. సో ఇక్కడ మనకి ఒక సిస్టమాటిక్ కౌన్సిలింగ్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారండి. అలాంటి వాళ్ళకి నేను అడ్వైస్ చేసేది ఏంటంటే, చేసేవాళ్ళు ప్రొఫెషనల్గా ఉన్నవాళ్ళు బాగానే ఉన్నారు, బట్ అదేదో చాలా బిజీగా ఉంటుంది, దానివల్ల బాగా డబ్బు వస్తుంది అని మాత్రం అనుకోవద్దండి. ఇప్పుడు నేను ఇన్నాళ్ళ నుంచి చేస్తున్నాను, నాకు దీనివల్ల వచ్చిన దానితో నేనేం బతకట్లేదండి. ఎందుకంటే అంత ఇచ్చేవాళ్ళు లేరండి. ఎక్స్ప్లాయిట్ చేస్తే ఇస్తారు. ఇప్పుడు కొందరు ఉన్నారండి, సార్ రాగానే వాడు జబ్బు ఏంటో మన భార్యాభర్త పోట్లాడుకుంటున్నారు, సార్ నేను 5 సిట్టింగ్స్ వేయాలి అంటాడు. వాడు ముందు వినకుండానే ఈ 5 సిట్టింగ్ అండి, ఒక్కో సిట్టింగ్కి 10,000, 50,000 కట్టేయండి అంట. ఇలాంటి వాళ్ళ దగ్గరకు మీరు వెళ్ళకండి. అసలు ఆ జబ్బు ఏంటో తెలియదు, ఆ సమస్య ఏంటో తెలియదు. వాళ్ళిద్దరికి ఏ విషయంలో వచ్చింది, ఇన్లాస్ వల్ల వచ్చిందా, ఫైనాన్షియల్గా వచ్చిందా,
లేదా ఒకళ్ళనొకళ్ళు శంకించడం వల్ల వచ్చిందా? నువ్వేం చేయగలవు? శంకించడం వల్ల వచ్చింది. ఆ అమ్మాయికి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, ఆ అబ్బాయికి ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి. ఎక్కడైనా సరే ఆనెస్ట్గా ఇండియాలో సైకాలజిస్టులు ఎవరు తీసుకున్నా వాళ్ళ కౌన్సిలింగ్ 2000 కన్నా ఎక్కువ ఉండదండి. ఏదైనా వేస్తే రెండో సిట్టింగ్. బట్ కొంతమంది ఈ సైకాట్రీ ఇది నేనేదో అది చేశాను ఇది చేశాను ఇలాంటి వాళ్ళు ఎక్కువ తీసుకోవడం జరుగుతుంది. బట్ అది జెన్యూన్ కాదు. కాబట్టి సైకాలజిస్టుల బిజినెస్ ఏం పెరగదండి. మీకు ఏదైనా బాగా అనుమానం ఉంటే మీరు ఏం చేయాలంటే ఒక సైకాలజిస్ట్ మామూలుగా మాలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. మాకన్నా ఒక నెక్స్ట్ గ్రూప్ ఉందండి, వాళ్ళని క్లినికల్ సైకాలజిస్టులు అంటారు. దే ఆర్ సర్టిఫైడ్ అండి, దే ఆర్ సర్టిఫైడ్. వాళ్ళు దే గివ్ ఏ రిపోర్టెడ్. ఇందాక చెప్పినట్టుగా శివకుమార్ గారు, భాస్కర్ రెడ్డి గారు, నిరంజన్ రెడ్డి గారు, అలాగే ఆ ట్రైనింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయండి మనకి మనోవికాస్ నగర్లోను, నిమ్హాన్స్ బెంగళూరులోను, రాంచీలో. దే ఆర్ ఆల్ సర్టిఫైడ్ పీపుల్. దే కెన్ గివ్ ఇట్ ఇన్ రైటింగ్. వాళ్ళు రకరకాల టెస్టులు చేస్తారు. వాళ్ళు కూడా లక్షల్లో ఎవరు ఏం తీసుకోరు. ఇప్పుడు నాకు తెలిసిన చాలామంది ఎవరు కోట్లు గడించిన వాళ్ళు ఎవరు లేరండి. ఒక డాక్టర్ కన్నా కొంచెం తక్కువలో ఉంటుంది. బట్ ఏంటంటే వీళ్ళ అవసరం మాత్రం సమాజానికి ఉంది. అది కూడా ఎక్కడంటే స్కూల్స్లో. ఈ స్కూల్స్లో పిల్లలు వాడికి ఎక్కువగా ఈ స్క్రీన్ టైం, వాడు ఎక్కువ టీవీ చూడడం, సెల్ ఫోన్లో చూడడం, దానివల్ల చదువు మీద కొంచెం అశ్రద్ధ, తర్వాత ఈ పూర్ణోలు ఇవి చూస్తున్నారు. కాబట్టి వాళ్ళని బుజ్జగించి లాలించి నెమ్మదిగా వాడికి ఆ టైం తగ్గించేలా చెప్పాలి. ఇంకా చాలా ఉంది ప్రపంచం, ఇదే కాదు. నువ్వు చిన్న తెర మీదే చూస్తున్నావు, నువ్వు రియల్ చూడాలి. నువ్వు ఆఫ్రికా వెళ్ళాలి, నువ్వు అమెరికా వెళ్ళాలి, అక్కడ అన్ని న్యాచురల్గా ఇవన్నీ చూడాలి. వాళ్ళకి చెప్పాలి. దానికి ఒక టీచర్ చాలు. సో సైకాలజిస్ట్ అయిపోగానే డబ్బులు వచ్చేస్తాయి, జర్నలిస్ట్ అని రాసుకోగానే డబ్బులు వచ్చేస్తాయి, ఇదంతా మిత్ అండి. ఇదేం లేదు. సత్తా ఉండాలి, చాలా మంచిగా ఉండాలి. పట్టాభిరామ్ గారు, మీరు చెప్పిన మాటల్లో అసలు సమాజానికి ఇవి పెరగడం కూడా మంచిది కాదు. అసలు ఏ వృత్తిలోకి రావాలన్నా వాళ్ళకి అది సర్వీస్ చేయాలని తపన ఉండాలి. కానీ మీరు ఫస్ట్ నుంచి అదే చెప్తారు, అదే చేస్తారు. ఎవరన్నా తేడా ఉన్నా మీరు ఎదురు డైరెక్ట్ గా చెప్పడానికి కూడా మొహమాట పడరు. సో యు ఆర్ ఏ కైండ్ ఆఫ్ గార్డియన్ ఆల్సో ఫర్ దిస్ ఫీల్డ్ అండి. సో మీరు అలాగే మూఢనమ్మకాల నుంచి కూడా బయటికి తీసుకురావడానికి ఎంతో కృషి చేసినటువంటి ఎడ్యుకేట్ చేశారు మీరు సొసైటీని. సో అంత ఇంపాక్ట్ వల్ల ఎక్కడి నుంచి అండి, దూరదర్శన్ నుంచి మీరు ఆ రూట్స్ 40 సంవత్సరాలు మీరు, నాకు తెలుసుండి నేను ప్రింటింగ్ బిజినెస్ చేస్తున్నప్పుడు మిమ్మల్ని స్కూటర్ మీద కూడా చూసేవాడిని విజయనగర్ కాలనీలో. అవును. మీకు ఇన్కమ్ వచ్చి ఈ మధ్యన ఈ పుస్తకాల ద్వారా ఒక పర్సనల్ డెవలప్మెంట్ వేవ్ లో రైట్. బుక్స్ ద్వారా వచ్చాయి తప్ప ఈ కౌన్సిలింగ్ నాకు అక్కడికి వచ్చేది అక్కడే సరిపోతుంది. అందుకే ఇప్పుడు క్లినిక్ కూడా క్లోజ్డ్ అండి. ఎందుకంటే దానివల్ల మనం ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. ఐ కెనాట్ ఇంక్రీజ్ ద ఫీజ్. 5,000 కట్టండి సార్ అన్నాను అనుకోండి, నేను అంతరాత్మక సమాధానం చెప్పుకోవాలి మళ్ళా. ఇప్పుడు అది ఒక ప్రొఫెషనల్ ప్రోగ్రామ్ అనుకోండి, పలానా కంపెనీ వాళ్ళు వాళ్ళ ఎంప్లాయీస్కి చేయమన్నారు, నువ్వు అక్కడ తీసుకోండి. అంతేగాని ఈ కౌన్సిలింగ్లో మనం సహాయం ఉండదు. కౌన్సిలింగ్ అంటే తెలుగులో మనం ఏంటంటే ఒక మాట సాయం. సార్ మీరు నాకు ఒక మాట సందర్భంలో చెప్పారు, ఇలా అయినవెల్లి పక్కన వెల్లుల్లిపల్లి అంటే అది మీకెలా తెలిసింది అంటే, నా చిన్నతనం అంతా అక్కడే గడిపారండి. మీరు నేను ఒకే వీధిలో గడిపాం మన చైల్డ్హుడ్. ఎంత కోఇన్సిడెన్స్ చూడండి అది. మా టీచర్లు మా పట్టాభి అని మీ కజిన్ నాకు చిన్నప్పుడు ఎంతో మంచి మిత్రుడు. సో నాకు తర్వాత తెలిసింది మీ అందరికీ ఒకరే పేరు పెట్టారండి. అలా మీ ఇంటికి మా ఇంటికి దూరం 3 ఇల్లులు అడ్డు మీరు గారింటికి వచ్చింది. అది మన ఇద్దరు పరిచయం అయిన 15 ఏళ్ల తర్వాత తెలిసింది. మీరు అన్నారు నీళ్ళు ఏమన్నా ఉందా అని అడుగుతున్నారు. ఇద్దరు అక్కడి నుంచే చైల్డ్హుడ్ అక్కడే గడిపాం. దట్ ఇస్ రియల్లీ ఎ గ్రేట్ కోఇన్సిడెన్స్ పట్టాభిరామ్ జీ. యువర్ బ్లెస్సింగ్స్ అండ్ యువర్ కౌన్సిలింగ్ ఇన్ మై లైఫ్ ఈజ్ హైలీ యూస్ఫుల్. చాలా సార్లు మీరు నాకు ఈ ఫీల్డ్ నుంచి వెళ్తున్నప్పుడు, ఇందులో నాకు రెవెన్యూ నా ఫ్యామిలీకి సరిపోక నేను వేరే ఫీల్డ్స్ కి వెళ్తున్నప్పుడు, వేణు మాకు చాలా సంవత్సరాలు పట్టింది ఆ బ్రాండింగ్ రావడానికి, ఎందుకు వెళ్ళిపోతున్నావా అని చాలా సార్లు మీరు నాకు కౌన్సిల్ చేశారు. సో
యువర్ వర్డ్స్ ఆఫ్ విజ్డమ్ ఈజ్ హైలీ యూస్ఫుల్ అండ్ పర్పస్ఫుల్. అయితే ఒక వేడి ఫైర్ లో ఉన్నప్పుడు కొన్నిసార్లు మీ మాట వినుండం మేము, మమ్మల్ని క్షమించాలి ఆ విషయానికి. భలేవాడు. థ్యాంక్ యూ సో అవన్నీ మచ్. ఉండాలి, తండ్రి కొడుకుల మధ్యలో కూడా ఉంటాయి. I want to share an experience with Pattabhiram garu. రామ్. Yes sir. Sir, 20 years ago సార్ని కెమెరా లైవ్ ప్రోగ్రామ్ చేయించిన క్రెడిట్ నాకుంది. టీవీ ప్రోగ్రామ్స్ అప్పుడు లైవ్ ఇన్వైట్ చేసి లైవ్ చేసాం. అప్పట్లోనే బలవంతంగా కూడా తీసుకెళ్ళి నాకు ఆ కెమెరా ఈ ప్రాబ్లం లేకుండా ఒకసారి అయితే ఈయన జీటీవీ తరఫున అనుకుంటా వినాయక చవితికి మీరు లైవ్ చెప్పాలన్నాడు. కాదయ్యా నాకు చాలా భయం, లేదు సార్ మీరు చెప్పగలరు అని నన్ను హిప్నటైజ్ చేశాడు ఆయన. మా ఆఫీస్ దగ్గరే ఉండేది వీళ్ళ జిగి. వండర్ఫుల్ సార్. సార్ బిఫోర్ రామ్ క్వశ్చన్ ఐ హావ్ ఏ క్వశ్చన్ సార్. మీరు రోజుకి ఇన్ని కౌన్సిలింగ్ సెషన్స్ వస్తాయి కదా, దాంట్లో మ్యారేజ్ రిలేషన్స్ వస్తాయి, పిల్లల ప్రాబ్లమ్స్ వస్తాయి, పేరెంటింగ్ ప్రాబ్లం, పర్టికులర్ గా ఎవరైనా చనిపోతే ఆ బాధ తట్టుకోలేక వాళ్ళు రావచ్చు, లేదా కొన్ని అఫైర్స్ విషయంలో రావచ్చు, కొన్ని అసలు ఇలాంటివి కూడా సమాజంలో జరుగుతాయా అన్నంత భయంకరమైన కేసులు మీరు ఎక్కువ వస్తాయి. అవి ఎలా తట్టుకుంటారు సార్ మీరు? అవి తట్టుకుని సాయంత్రానికి ఎలా పీస్ఫుల్ గా నిద్రపోతారు, డిటాచ్ గా ఉండగలుగుతారు మీరు? అంటే మొదట్లో అన్ని చూసేవాడిని, తర్వాత నేనే డిస్టర్బ్ అవుతున్నానని తెలిసి మా దగ్గర డిపార్ట్మెంట్లు స్టార్ట్ చేసాం. ఒక ఇద్దరు లేడీస్ ఉన్నారండి, మ్యారీడ్ అండ్ దే ఆర్ వెరీ సక్సెస్ఫుల్ ఉమెన్. వాళ్ళు మ్యారేజ్ కౌన్సిలింగ్ బేసిక్ వాళ్ళు చేస్తారు. స్టూడెంట్స్కి సంబంధించింది ఇంకొక సీనియర్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన చేస్తాడు. అంటే మొత్తం మా దగ్గర 11 మంది సైకాలజిస్టులు ఉన్నారండి. ఆల్ ఆర్ క్వాలిఫైడ్. అండ్ నేను అన్ని కేసులు కూడా వీళ్ళు ఒక్కొక్కసారి చూసిన తర్వాత అన్ని ఫైనల్గా నేను చూస్తాను. అంటే వాళ్ళు బేసిక్ అంతా తయారు చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తారు, నేను అందులో మాట్లాడతాను. ఏదైనా ఇంపార్టెంట్ కేసు ఉంటే నేనే డైరెక్ట్ చేస్తాను. ఇప్పుడు ఎవరు లేరు, ఇప్పుడు మీరు ఫోన్ చేస్తే ఒక అబ్బాయి ఎత్తుతాడు, ఇన్ఫర్మేషన్ తీసుకుని ఒక లేడీ సైకాలజిస్ట్కి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, ఆవిడంతా కలెక్ట్ చేస్తుంది, నేను తర్వాత జూమ్లో మాట్లాడతాను. సింప్లిఫై చేస్తుంది. అవకాశం ఇవ్వడం వల్ల చాలా మంది మెంటరింగ్ జరిగి అసలు ఎలా హ్యాండిల్ చేయాలి అని చాలా మంది కెరియర్ అయితే ఇచ్చుంటారు మీరు సైకాలజిస్ట్ కౌన్సిలింగ్. వండర్ఫుల్ సార్. అంటే మీ లెగసీ, మీ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు మీరు. చాలా మంది సైకాలజీ ఫీల్డ్ మీదే ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. థ్యాంక్ యూ అండి. రామ్ ప్లీజ్ గో అహెడ్. థ్యాంక్ యూ రామ్ గారు, థ్యాంక్ యూ సార్. అందరూ బిజీ అయిపోయి పెద్దవాళ్ళు అయిపోయారు. పెద్దవాళ్ళు వయసులో పెద్దవాళ్ళు. నాకు ఇక నేను ఎక్కువ కదలట్లేదు కూడా. I want to ask a question, sir, because a lot of people are watching. చెప్పండి. మీరు ఈ ప్రొఫెషన్ స్టార్ట్ చేసినప్పుడు స్టూడెంట్స్, పేరెంట్స్ దగ్గర నుంచి వచ్చే సమస్యలకి ఇప్పుడు ఈ టైంలో డిజిటల్ యుగంలో, మిలీనియల్స్ యుగంలో, స్క్రీన్ టైం ఎక్కువ స్పెండ్ చేస్తున్న ఈ యుగంలో మీరు చూస్తున్న మేజర్ ఇష్యూస్ ఫ్రమ్ యూత్ ఆర్ పేరెంట్స్, అసలు వాట్ ఈస్ ద డిఫరెన్స్ అండి? ఇది చాలా జెన్యూన్ క్వశ్చన్ అండి. ఇది నాకు కూడా ఆశ్చర్యం కలిగించింది. ఏంటంటే ఇప్పుడు నా దగ్గరికి కౌన్సిలింగ్కి వస్తున్నది పేరెంట్స్ అండి, అబౌట్ దేర్ చిల్డ్రన్. మా అబ్బాయి ఎగ్జామ్స్ అన్నీ ఫెయిల్ అయ్యాట, రైట్, మాకు వేరే వాళ్ళ ద్వారా తెలిసింది, మేము వాడిని అడగచ్చా? మా వాడు ఈ మధ్య డ్రగ్స్ తీసుకుంటున్నాడని తెలిసింది, అబద్ధం చెప్పాడు, మేము మెడికల్ ఇది చేస్తే మ్యారేజ్ ఏమైనా ఉన్నట్టుంది, మేము ఏం చేయాలి? మేము మా వాడితో ఎలా మాట్లాడాలి? ఇదివరకు పిల్లలు అడిగేవారు మా మమ్మీ డాడీలతో ఎలా కన్విన్స్ చేయాలి, ఎలా చేయాలి, వీళ్ళకి భయం ఉండేది. ఇప్పుడు పెద్దవాళ్ళకి భయం వచ్చింది. అండ్ భార్యాభర్తలు కూడా ఈ మధ్య యంగ్ కపుల్ అండి, మ్యారేజ్ అయ్యి 1 year అయ్యి 2 yearsకే ఏదో విడిపోతామనే పద్ధతిలో మాట్లాడడం, ఇవైతే చాలా ఆశ్చర్యం కలుగుతున్నాయి. ఏమన్నా అతన్ని ఏం అర్థం చేసుకున్నావు నువ్వు అంటే, లేదండి అతనికి ఈగో ప్రాబ్లం చాలా ఎక్కువ అండి, వాళ్ళ అమ్మగారికి ఎక్కువ. అలాగే ఆ అబ్బాయి చిన్న విషయం జరిగితే మధ్యాహ్నానికి వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి చెప్తుందండి. అంటే వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి చెప్పేంత ప్రాబ్లం అయిందనమాట. అంటే కాదండి ఆమె అంతే. కానీ ఒకట్లేండి, ఇలాంటి కేసులు మాత్రం ఇంకా పెరుగుతూనే ఉంటాయండి. ఇవి డీల్ చేయడానికి
కొంచెం మనం ఈ పెద్దవాళ్ళనే గైడ్ చేయాలండి, లేదా యూత్ని సర్దుకుపోవడం, అడ్జస్ట్మెంట్ అనేది నేర్పాలి. యూ హావ్ సీన్ జనరేషన్స్ సార్. యాక్చువల్లీ అవును, మీరు ఒకప్పుడు కంప్యూటర్ లేని కాలంలో అవును, నుంచి ఈరోజు ఐటీ ఫీల్డ్ అంటే జీవితంలో ఒక ఇల్లు ఉండడం జీవితం మొత్తం పరమార్థం అనుకునే ఉద్యోగం నుంచి ఉద్యోగం వచ్చిన మొదటి సంవత్సరంలోనే ఒక కారు ఒక ఇల్లు ఉండే స్థాయిలో ఇవాళ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి చాలా రకాలైన మానసిక సమస్యలు డీల్ చేశారు. అంతే త్వరగా అమ్మేస్తున్నాడు కూడానండి. Yes, you are following the change, sir. In fact, you are an icon for now. ఎవరో అడిగారండి కౌన్సిలర్ సైకాలజిస్ట్ అవుతే అని. బట్ అవుట్ ఆఫ్ యువర్ ఎక్స్పీరియన్స్, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ అవ్వాలంటే నాట్ బై క్వాలిఫికేషన్ బట్ బై ఎక్స్పీరియన్స్ పీపుల్ హ్యావ్ టు బి వెరీ గుడ్ కౌన్సిలర్. అంటే లీగల్ గా ప్రాబ్లమ్స్ వస్తాయని ఆ డిగ్రీ, ఆ సర్టిఫికేట్ అంటారు. అదర్వైజ్ దెర్ ఆర్ సో మెనీ వెరీ గుడ్ సైకాలజిస్టులు అండి. అంటే ఐ మీన్ సైకాలజీ అని చెప్పుకోరు. ఇప్పుడు నా వరకు నన్ను చాలా బాగా మోటివేట్ చేసింది డాక్టర్ నేరేళ్ళ వేణుమాధవ్. ఆయన టీచర్ అంతే, ఆయన మిమిక్రీ ఆర్టిస్టు. చాలా బాగా మోటివేట్ చేశారు నన్ను. నా గురించి ఎవరైనా విమర్శిస్తే పర్వాలేదు నాయన, విమర్శించని, నీ గురించి వాళ్ళు పబ్లిసిటీ చేస్తున్నారు, వాళ్ళు అన్పెయిడ్ జర్నలిస్టులు, ఇట్లాగా ఏదో నవ్వుకునేవాడిని. అంతవరకు కోపంగా ఉండేది. సో మీరంతా ఇలా బుక్స్ రాయండి, ఇలాంటి మీటింగ్లు పెట్టండి, అండ్ చాలా బాగా చేస్తున్నారు. ఇది బోల్డ్ టాక్స్ 25 ఎపిసోడ్స్ చేసిన తర్వాత మళ్ళీ ఇది we have started a session, sir. ఇది సెకండ్ సీజన్ స్టార్ట్ చేసాం. దాంట్లో ఇది 7th ఎపిసోడ్, సార్. సో దిస్ వి వుడ్ లైక్ టు కంటిన్యూ. మీలాంటి వాళ్ళు టైం ఇస్తే మీరు చేయండి. గంపా నాగేశ్వరరావుని పట్టుకుంటే మొత్తం నాలాంటి వాళ్ళు 10 మంది పేర్లు ఇస్తాడండి ఆయన. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు వస్తే 10 మంది వచ్చినట్టు సార్. మాకు ఆ 10 మంది పేర్లు ఈ రకంగా కూడా నేను నా వల్ల కాదయ్యా, నా లిమిట్, నేను ఐ వాంట్ లిమిట్ మై సెల్ఫ్ టు సామ్రాట్ కాంప్లెక్స్ అంటే మీరు రావాలని బయటికి లాగి ఈ ఇంపాక్ట్ ప్రోగ్రామ్ చేయించాడు. ఆ తర్వాత రామకృష్ణ మట్టు అది ఇది చెయ్యండి. సార్, we used to feel proud that I am feeling proud that I am sharing the dais with you అనేవాళ్ళు. Now we feel proud to share the screen with you. బాలేవారు ఏం లేదండి. మనందరికీ వీ హ్యావ్ టు గివ్ బ్యాక్ టు ది సొసైటీ అని ఇందాక పాయింట్ వచ్చింది చూడండి, రిటర్న్ చేయాలి. అదే ఏంటంటే మనం ఒక్కొక్కళ్ళు ఒక 100 మందికి లైఫ్లో సెటిల్ అయ్యేలాగా మనం ప్రేమగా మాట్లాడగలిగితే చాలండి. కొంచెం ఫైనల్ గా మన ఫేస్బుక్ లో లైవ్ లో ఉన్నారు కనుక చాలా మంది మీరు ఒక మెసేజ్ ఇవ్వండి సార్. వాళ్ళకి కోవిడ్ టైంలో జాబ్ పోయే అవకాశం ఉన్నా, పోయినా, జాబ్ ఉన్నా స్ట్రెస్ లేకుండా ఎలా జీవించాలి చాలా టిప్స్ ఇచ్చారు. బట్ ఫైనల్లీ జస్ట్ వన్ మెసేజ్ ఫ్రమ్ యువర్ మీ నుంచి వస్తే దట్ విల్ బి రియల్లీ యూస్ఫుల్ టు ఎవ్రీబడీ. ఏం లేదన్న, అంతా మన మంచికే అనుకోవాలి. ఇప్పుడు కోవిడ్ వచ్చాక మా దగ్గర 11 మంది చేసే కంపెనీ మూసేయాల్సి వచ్చింది, రైట్. కొంచెం నేను కూడా అరే ఏంటి పాపం వాళ్ళందరినీ పంపించేసామన్నారు. సరే వాళ్ళు ఎవరిళ్లలో వాళ్ళు చేసుకోవడం, కొంతమంది రిలాక్స్ అయిపోవడం జరిగింది. బట్ నేను ఈ విద్య నేర్చుకున్నాను. నాకు ఇంతవరకు కంప్యూటర్లో ఈ జూములు ఇవేం తెలీదు, షేరింగ్ స్క్రీన్లు ఇలా నేర్చుకుంటూ కోవిడ్ వల్ల నాకు వచ్చిన లాభాలు ఏంటంటే నేను కంప్యూటర్ నేర్చుకున్నాను. అంటే చెప్పడానికి ఏమి నేను సిగ్గుపడను. మా ఇంట్లో నా బట్టలన్నీ నేనే ఇస్త్రీ చేసుకుంటాను, ఎందుకంటే వాళ్ళని కూడా రానియడానికి వీల్లేదు. నా వైఫ్కి వంటలో సహాయం చేస్తాను, వాష్రూమ్స్ నేను క్లీన్ చేస్తాను. ఏది కూడా మనం టైం వేస్ట్ చేయకుండా, డిప్రెషన్లోకి వెళ్ళకుండా నేను ఏదో రకంగా టు మేక్ మై సెల్ఫ్ యూస్ఫుల్ అండ్ కమ్యూనిటీకి ఏం చేయగలం అంటే ఇప్పుడు ఇది వచ్చింది. ఉద్యోగాలు పోయాయి అని అనుకుని మీరు ఇంట్లో ఉంటే ఉద్యోగాలు పోతాయి. కానీ ప్రివెన్షన్ అనేది మనకి నేర్పారు. సో జాగ్రత్తగా ఉండండి, రైట్. భయపడకండి. ముఖ్యంగా ఫియర్ అనేది
మనల్ని దట్ విల్ పుల్ అవర్ స్ట్రింగ్స్ డౌన్, ఒక ఫ్రస్ట్రేషన్కి తీసుకెళ్ళిపోయి డిప్రెషన్లోకి వెళ్తాం. ఇందాక చెప్పిన దాబ్దాలో లాస్ట్ ది అడ్జస్ట్మెంట్. నేను మారాలి, నేను ఏం చెయ్యాలి, నేను ఏం చేయగలను, ఇప్పుడు సమాజానికి ఏం కావాలి. ఇప్పుడు ఎంతోమంది ఈ మాస్కులు కుడుతున్నారండి, ఇంట్లో ఖాళీగా కూర్చున్న వాళ్ళు వేలల్లో సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు. రకరకాలుగా ఆలోచించండి. ఉద్యోగం పోతుందనే భయం మీకు వద్దు. మనలో టాలెంట్ ఉన్నంత వరకు మనం ఏదో ఒకటి చేయగలం అండ్ స్వీట్గా మాట్లాడగలం. మన శరీరంలో అన్ని దుర్గంధాలే ఉంటాయండి, చెవిలో కానీ ముక్కులో కానీ మలమూత్రాలు, బట్ మాట చాలా స్వీట్గా ఉంటుంది. సో చక్కని మాటలు మాట్లాడండి, బాగా నేర్చుకోండి, మోటివేట్ చేయండి, 10 మందికి హెల్ప్ చేయండి, అండ్ మీకు మీరు నెగిటివ్ సజెషన్స్ ఇచ్చుకోకండి. సో చాలా సంతోషం అండి భగవాన్ రామ్. ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు యూ. I don't know whether బ్లెస్సింగ్స్ కావాలి సార్, నాకు గ్రేట్ఫుల్ కాదు. Sir.